அன்னி இவ்வுலகம். జయశ్మరణ సోమవారం కలుపుతున్నానండి. ఒకసారి ఎలా ఉండండి. జయశ్మరణ ఒకసారి జయశ్మరణ அன்றி உலகம்
జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస వ్రతంలో చాలా విశేషమైనటువంటి 24 రోజుల్లోకి అందరికీ స్వాగతం. మంగళాశాసన పాశనం అంటాం. ఇవాళ అద్భుతమైన ఈ పాశనం యొక్క వైభవాన్ని మనం ఇవాళ శ్రీ శ్రీ వెంకటాచార్య శ్రీ కృష్ణహల్లి స్వామివారి నుంచి మనం ఈ వైభవాన్ని తెలుసుకుందాం. భక్తులందరూ కూడా శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తూ భక్తబృందం తరపున స్వామివారికి సాష్టాంగ ప్రణామాలు, శుభోదయం పలుకుతూ నేటి ప్రవచనం ప్రారంభించడానికి ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. హరి ఓ అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం. నీలాతుంగ స్తనగిరి ఉద్బోధ్య కృష్ణం. పారార్ధ్యం సిద్ధమధ్యాపయంతి. సోచ్చిష్టాయాం సృజనిగళితం యావరత్కృత్య భుంక్తే. గోదా తస్యై నమైదమిదం భూయయే వస్తు భూయః. గోదా తస్యై నమైదమిదం భూయయే వస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. அன்றி உலகமளந்தாய் அடிபோத்தி. சென்னெங்குத்தென்னிலங்கை செத்தாய் திரளு போத்தி. பொன்றச்சகடமுதல் தாய் புகழு போத்தி. கண்ணு கொலிலாவிருந்தாய் குழல் போத்தி. குன்னு குடையாவிடுத்தாய் குணம் போத்தி. என்னு பகை கெடுக்கும் நின் கையில் வேடு போத்தி. என்னென்னும் சிவகமே ஏத்திப்பறை கொள்வான். இன்னியாம் வந்தோம் இறங்கேலொரெம்பாவாய். அன்று இவ்வுலகமளந்தாய் அடிபோத்தி. சென்னங்கொத்தென்னிலங்கை செத்தார் திரள போத்தி. பொன்றச்சகட முதல் தாய் பொழு போத்தி. கண்ணு குளிரா விழுந்தாய் குழல் போத்தி. குன்னு கொடையா விழுத்தாய் குணம் போத்தி. வெண்ணு பை கெடுக்கும் நின் கையில் வெளுபோத்தி. என்னென்னும் சிவகமே ஏத்தைப் பரகொழுவான். இனியாம் வந்தோம் இறங்கு ஏலோரெம்பாவாய். இனியாம் வந்தோம் இறங்கேலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీ భూనీళా సహితాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం స్వస్తి. పరమ పూజ్య భాగవతోత్తములారా, ఈ రోజున మనం ఆండాళ్ తల్లి కృప చేసిన తిరుప్పావై దివ్య ప్రబంధంలో 24వ పాశురాన్ని మనం అనుసంధిస్తూ దాని విశేషాలని సేవించబోతున్నాం. అందులో ప్రధానంగా గోపికలంతా కూడా
కృష్ణ భగవానునికి మంగళాశాసనం చేస్తున్నారు. మంగళము, శుభమును కోరుతూ, స్వామి క్షేమాన్ని కోరుతూ, వారి కళ్యాణ గుణములను అనుభవిస్తూనే ఇంతటి కళ్యాణ గుణ పరిపూర్ణుడమైన స్వామి, నీవెప్పుడు కూడా మమ్మల్ని రక్షించడం కోసం ముందుగా నీవు క్షేమంగా ఉండాలి అని ఇందులో మంగళాశాసనం చేస్తున్నారు గోపికలు. స్వామిని సింహాసనం మీదికి వేంచేయమని ప్రార్థించి, ఆ స్వామి గోపాలకృష్ణుడు సింహాసనం మీద వేంచేసి ఉండగానే అప్పుడు వారికి మంగళ ఆశాసనం పాడుతున్నారు, మంగళహారతి పడుతున్నారు. ఈ మంగళ శాసనం చేయడం అనేది, పరమాత్మకి మంగళహారతి పలకడం అనేది, ఇది శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అత్యంతమైన ముఖ్యమైన అంశం. మన సంప్రదాయానికి ఇతర సంప్రదాయాలకు ఉన్న విశేషంలో ప్రధానంగా 3-4 అంశాలు ముఖ్యంగా ఉన్నాయి. ఒకటి, ఆచార్య సమాశ్రణం. రెండవది, అమ్మ లక్ష్మీదేవి యొక్క, శ్రీదేవి యొక్క పురుషకారంతో పరమాత్మ శ్రీయపతి శ్రీమన్నారాయణుణ్ణి శరణాగతి చేయడం. అలాగే శ్రీయపతులు ఇద్దరిని కూడా సేవిస్తూ వారికి సంతోషం కలిగే రీతిలో పరమాత్మ ఆనందం కోసం మాత్రమే నిస్వార్థంగా స్వామి యొక్క కైంకర్యం చేయడం, అంటే స్వామి యొక్క సేవ చేయడం అన్నమాట. అలాగే ఆ తర్వాత స్వామికి నిరంతరం మంగళాశాసనం సమర్పించడం, మంగళాశాసనం పాడడం. పరమాత్మకే కాదు, భగవంతునితో పాటు భగవద్భక్తులకి కూడా మంగళాశాసనం చేయడం అనేది ఈ ముఖ్యమైనటువంటి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆధ్యాత్మికమైన భగవత్ ప్రీతి కోసం చేసే కార్యక్రమాలు అన్నమాట. అయితే ఈ మంగళ ఆశాసనం, మంగళ హారతి ఇవ్వడం అనేది మనకు విశిష్టమే అయినప్పటికీ సకల వైదిక సంప్రదాయాల్లో కూడా భగవంతునికి మంగళము పాడుతూ స్వామికి హారతి ఇవ్వడం అనేది ఇది ఆచారంగా ఉన్న అంశమే. మనము ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా చివరికి మనము మంగళహారతితోటే పూర్తి చేస్తాం. ఇంతగా చేసి పూజ అంతా చేసిన తర్వాత ఆరాధన చేసి స్వామికి నైవేద్యం సమర్పించి ఆరగింపు చేసి ఆ తర్వాత వారికి పల్లాండు పాడడం, హారతి ఇవ్వడం అనేది దాని అర్థం ఏమిటి అంటే, మన భారతీయ సంస్కృతిలో, వైదిక సంస్కృతిలో ఉన్న ముఖ్య లక్షణం ఏమిటంటే, వ్యక్తిగతమైన జీవిత సుఖానికన్నా సమాజ సుఖం కోసం, ఇతరుల సౌఖ్యం కోసం, లోక క్షేమం కోసం ప్రార్థించడమే మనకు మన పూర్వాచార్యులు, మన సంస్కృతి నేర్పిన మాట. ఏది చేసినా సరే లోకా సమస్తాః సుఖినో భవంతు
అనేది మన వైదిక సంస్కృతి యొక్క ముఖ్య లక్ష్యం. కనుక ఇక్కడ మనం ఆరాధన చేసిన మొదలు ఏ వ్రతం చేసినా మనం ఫలము కోరి చేయొచ్చు, ఫలము కోరక చేయొచ్చు. ఏ కోరికలతో చేసినప్పటికీ చివరికి పూజ పూర్తి అయిపోయిన తర్వాత, ఆరాధన పూర్తయిన తర్వాత, స్వామి నేను ఈ కోరికతో నీకు ఈ వ్రతం చేశాను కనుక నాకు ఈ ఫలం ఇవ్వు అని మనం కోరం. కోరడం అనేది ఆ పూజలో భాగమే లేదు. చివరికి ఏం చేస్తాం? ఇదిగో స్వామి, ఇంతగా దేవరవారిని సేవించుకున్నాం, ఇక నీవెప్పుడు కూడా క్షేమంగా ఉంటూ లోకానికి క్షేమం కలగజేయు అని ప్రార్థనాపూర్వకంగా స్వామిని వేడుకోవడమే ఈ మంగళ హారతి మనం చివరికి ఇస్తాం. హారతి ఇచ్చినామంటే అయిపోయింది అక్కడ. అంటే ఏ పూజ చేసినా, ప్రారంభం దేనికోసం చేసినా, చివరికి అది ఇతరుల సౌఖ్యమే మన పూజకి, మన ఆరాధనకి, మన తపస్సుకి ఫలితము. ఇది మన భావన. తెలిసి చేసినా తెలియక చేసినా దాని వెనుక ఉన్న తత్వం అది. ఇతరులకు సౌఖ్యం కలగాలన్నప్పుడు పరమాత్మ కృప రావాలి. అది రావాలంటే పరమాత్మ ముందుగా క్షేమంగా ఉండాలి. అందువల్ల మంగళాశాసనమే మన జీవితానికి ముఖ్య లక్ష్యం అనేది మన సిద్ధాంతంలో ప్రత్యేకంగా దాన్ని మన పూర్వాచార్యులు దాన్ని నొక్కి చెప్పడం జరిగింది. అంటే మనం చేసేటువంటి ఫలాలు ఏమున్నా ప్రతిదీ కూడా మనం ఉన్నది దేనికోసం అంటే పరమాత్మని శుభాన్ని కోరడం కోసం, మంగళం కోసం అన్నమాట. అందువల్ల ఆచార్యులు శిష్యులని సమాశ్రయం చేసి తమ దగ్గరికి స్వీకరించిన ఆ సమాశ్రయం అనేది వీళ్ళేదో నాకు శిష్యులని, నాకేదో వీళ్ళు గొప్పతనం చేస్తారని అర్థం కాదు. అక్కడ అది ఉండదు ఆచార్యునికి. వీళ్ళంతా కూడా పరమాత్మకు దగ్గర వాళ్ళై పరమాత్మకు మంగళాశాసన పరులుగా కావాలి అనేదే అన్నమాట. అందువల్ల మన సంప్రదాయంలో ఇక్కడ మంగళాశాసనం చేయడమే కాదు, ముక్తాత్మగా మారిన తర్వాత కూడా అక్కడ ఉండేటువంటి పరమాత్మకి కూడా వారు మంగళాశాసనమే చేస్తూ ఉంటారట. ఆ మాటని మనకి అర్చిరాది అనేటువంటి రహస్య గ్రంథంలో శ్రీ వైకుంఠంలో ఉన్నటువంటి ముక్తాత్మలు పరమాత్మకు కైంకర్యం అనేది ఏం చేస్తారు అంటే మంగళాశాసనమే స్వామి నిమిషం అని. ఇక్కడ దీని యొక్క విశిష్టత ఏమిటి? అసలు ఏమిటి మంగళం కోరడం అంటే? సామాన్యంగా అందరి మంగళం కోరడం వేరు, కానీ పరమాత్మకు మనము మంగళం కోరడం ఏమిటి? ఆయన మంగళానాంచ మంగళం అని స్వామికి పేరు. లోకములో ఎన్ని పవిత్రమైన వస్తువులు ఉన్నాయో వాటన్నిటికీ పవిత్రత కలగచేసేటువంటి స్వరూపం ఆయనది, నామం ఆయనది. ఆయన సంబంధం వలన ఎంతటి పనికిరాని వస్తువైనా, దోషములతో కూడుకున్నదైనా అది పవిత్రంగా మారుతుందే. అలాగే ఎంతటి అశుభమైనటువంటి వస్తువైనా, కార్యమైనా స్వామి నామము తీసుకున్నప్పుడో, స్వామి అనుగ్రహాన్ని కోరినప్పుడో అది శుభాన్ని కలగచేస్తుంది. ఎందుకంటే ఆయన మంగళ స్వరూపుడు కనుక మంగళానాంచ మంగళం, సకల మంగళములకు కూడా లోకములో మనం ఏవైతే శుభములు అనుకుంటున్నామో ఆ శుభములన్నిటికీ కూడా శుభాన్ని కలగజేసేటువంటి పరమాత్మకి మళ్ళీ మనం మంగళం కోరడం ఏమిటి అనేది సామాన్యంగా చూచినప్పుడు అది విచిత్రంగానే కనిపిస్తుంది. మనం ఆయన నుంచి ఏదైనా కోరుకోవాలి కానీ, ఆయన మనల్ని రక్షించాలి కానీ, మనం ఆయన రక్షించడం, ఆయన శుభాన్ని కోరడం ఏమిటి అనేది సామాన్యునికి మన సంప్రదాయంలో ఉండే ఈ విశిష్టత విచిత్రంగా కనిపిస్తుంది. కానీ దాని తత్వంలోకి వెళ్తే వాస్తవానికి మనమంతా చేయాల్సిన పని అదే అనిపిస్తుంది. శుభాన్ని కోరడం అంటే ఎవరిని కోరుతాం మనం?
ఎవరిని మనం ప్రేమిస్తామో, ఎవరి మీద మనకు బాగా ప్రేమ ఉంటుందో, ఎవరి కోసం మనం తప్పిస్తుంటామో, అలాంటి వాళ్ళు ఏమి ఎప్పుడు క్షేమంగా ఉండాలని, వాళ్ళకి ఏమైనా హాని కలిగితే మనం భరించలేని స్థితి మనకు ఉంటుంది. వాళ్ళ కోసమే తప్పిస్తాం మనం. ఇలా తప్పించడం అనేదే ప్రేమ యొక్క పరాకాష్ఠ. సామాన్యంగా ఒక తల్లి తన కన్న పిల్లల మీద ఎంత ప్రేమ కలిగి ఉంటుందో మనకు తెలుసు. కనుకనే తానేమైనా సరే తన సంతానం బాగుండాలని, వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుతూ ఉంటుంది. అలాగే వాళ్ళకి ఏమాత్రము ఏ రకమైన హాని కలిగినా, బాధ కలిగినా వారికన్నా ముందు తాను బాధపడుతుంది. ఎందుకు బాధపడుతుంది ఇలాగా అంటే, ఆ పిల్లల మీద ఉండేటువంటి అత్యంతమైన ప్రేమ అన్నమాట. ఇది పెద్దవాళ్లకు చిన్నవాళ్ళ మీదనే కాదు, చిన్నవాళ్లకు పెద్దవాళ్ల మీద కూడా ఉండాలి. ఒక భార్యకి భర్త మీద ఎంత ప్రేమ ఉంటుందో మనకు తెలుసు. వాస్తవానికి ధర్మపత్నికి తన భర్త విషయంలో ఎన్ని రకాల, ఏమాత్రము ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, అడుగడుగున తాను త్యాగమూర్తి అయి ఆయన కోసం తాను తప్పిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన అంతగా ప్రేమించే లక్షణం కలిగి ఉంటుంది కనుక. వాస్తవానికి భర్త అంటే భరించేవాడే, పోషించేవాడే. భార్య భరింపబడేది. భర్త భార్య యొక్క క్షేమం చూడాలి. కానీ భార్య భర్త యొక్క క్షేమం చూడమంటే ఏమి కారణం? దానికి మూలము అత్యంతమైన ప్రేమ. కనుక అతి ప్రేమ అనర్థాశంకి అనేది ఒక లోకంలో ఒక సామెత ఉంది. ఎక్కడ ఎక్కువగా ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ ఉన్న చోట ఏమవుతుందో అనేటువంటి మనం ఎవరిని గట్టిగా ప్రేమిస్తామో వాళ్ళ గురించి మంచి కన్నా ముందు చెడు ఆలోచన వస్తుంది. నేను వెళ్తున్నాడే, ఏమైనా ప్రమాదం కాదు కదా అనిపించింది. అయితే ఎట్లా? అప్పుడు అయినట్టుగా భావన. ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఎవడి మీద పడితే వాడి మీద జరగదు. ఎవడి మీద అతి ప్రేమ ఉంటుందో అక్కడ జరుగుతోంది. అప్పుడు ఏం కోరుకుంటాం? స్వామి పరమాత్మ వీడిని రక్షించు, లేదా నీవు బాగుండు అనేటువంటి కోరికను చూస్తామే. అంటే ఈ మంగళ ఆశాసనం, శుభం కోరడం అనేది చిన్న పెద్ద కాదు. ఎక్కడ ప్రేమ ఉంటుందో, అత్యంతమైన ప్రేమ ఉంటుందో ఆ ప్రేమకు పరాకాష్ఠ అంటే దాన్ని ఏమంటాము, అద్భుతమైనటువంటి అంకిత భావం అన్నమాట. ద గ్రేటెస్ట్ డెవోషన్. అద్భుతమైనటువంటి దాని యొక్క చిన్న శుభం కోరడం. కనుక సామాన్యంగా పెద్దలు ఏదో ఆశీస్సులు ఇస్తే మనం చిన్నవాళ్ళం ఏంటి కాదు అర్థం. అయితే ఇక్కడ ఈ ప్రేమ అనేటువంటిదే సామాన్యంగా లోకల్లో మన విషయంలో ఎట్లా ఉంటుందో అలాగే పరమాత్మ విషయంలో ఉండే ప్రేమ కూడా అంతకన్నా ఎక్కువగా ఉండాలట. ఆ ప్రేమకే భక్తి అని పేరు. నారద భక్తి సూత్రాల్లో భక్తి అంటే ఏమిటో నారదుల వారు సూత్రీకరిస్తూ చెబుతారు. ప్రేమ రూప భక్తి ప్రేమ రూప అని. భక్తి అంటే ప్రేమ రూపము. ప్రేమ యొక్క రూపమే భక్తి. అంటే అత్యంతమైన ఎవరిని మనం ప్రేమిస్తామో సామాన్యంగా ప్రేమ అంటాం. పరమాత్మ మీద మనం చూపే ప్రేమకి భక్తి అని పేరు అన్నమాట. అయితే ఈ భక్తిలో స్టేజెస్ ఉన్నాయి, దశలు. ఒకటి సామాన్యంగా ఉండేటువంటి పరభక్తి అంటాం. భక్తి, పరభక్తి, పరజ్ఞానం, పరమాభక్తి. అంటే దర్శనం పరభక్తి స్యాత్. సామాన్యంగా ఎవరినైతే మనం ప్రేమిస్తూ ఉంటామో, ఎవరి మీద మనకు మనసు బాగా ఉంటుందో అలాంటి వాళ్ళని చూడాలి అనిపిస్తుందే. ఆ చూడాలనే తపన ఏదైతే ఉందో దాన్ని పరభక్తి అంటాం. ఎందుకు చూడాలంటాం? ప్రేమతోటే. సామాన్యంగా ప్రేమ అంటే భక్తి అయినా ఆ ప్రేమ దర్శనం చూడాలి అనేటువంటి ఒక తపన కలిగి ఉండడం. అలాగే పరమాత్మ విషయంలో
సర్వేశ్వరుని యొక్క సాక్షాత్కారం కావాలనుకొని ప్రయత్నించడం వల్ల ఒకసారి ఆయన దర్శనం కలిగితే ఆ దర్శనం వల్ల కలిగే ఆనందానికి, ప్రేమకి పరభక్తి అంటాం. ఆ తర్వాత చూడాలనుకున్నాం, ఎక్కడో దూరాన ఉన్నాడు, కనిపించాడు, కానీ ఆయనతో కలిస్తే ఎంత బాగుండేదో, మాట్లాడితే ఎంత బాగుంటుంది అని అనిపించింది అనుకోండి, అది పరజ్ఞానంతు సంగమ. స్వామితో కలిసి ఉండడం అనేది సంగమం, అది పరజ్ఞానం అంటాం. ఆ భక్తికే పైకి ఉండేటువంటి నెక్స్ట్ స్టేజ్ అన్నమాట. ఆయనతో కలిసామనుకోండి, ఆ కలిసిన ఆనందంలో ఇక విడవబుద్ధి కాదు. విడవబుద్ధి కాకుండా ఏమవుతామో అని అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకి ఏం కాకుండా ఉండాలనుకుని ఆయన్నే పట్టుకుని ఆయన కోసమే ఉండు, ఆయన వెంబడే ఉంటూ ఉండేటువంటి స్థితికి పరమాభక్తి అంటాం. పునర్విశ్లేష భీరుత్వం పరమాభక్తి ఉచ్యతే. పునర్విశ్లేష భీరుత్వం, అయ్యో ఎక్కడ పోతాడో ఏమవుతాడో, ఒకవేళ ఇక విడిచిపోతే ఎట్లాగా అని విడవలేని స్థితి, అలాగా ఆయనకి ఏదైనా హాని కలిగితే ఓర్వలేని స్థితి, ఎప్పుడు ఆయన కోసమే తప్పించే స్థితి ఉండేదాన్ని మనము పరమ భక్తి అంటాం. అంతటి భక్తి ఎప్పుడైతే పరమాత్మ మీద కలుగుతుందో అప్పుడు మనం ఏం కోరుతాం? స్వామి జాగ్రత్త 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 అంటూ ఆ స్వామికి మనము శుభాన్ని కోరుతామే, దాన్ని మంగళ ఆశాసనం, క్షేమాన్ని కోరడం అంటాం అన్నమాట. ఇది భక్తికి పరాకాష్ట. ఎవరికైతే అంతటి భక్తి ఉంటుందో అలాంటి వాడికి పరమాత్మ తాను అధీనమవుతాడు, పరతంత్రుడవుతాడట. ఇది అంటే పరమాత్భక్తి క్రీతో జనార్దన అని, యో మే భక్త సమే ప్రియ. ఎవరు నాకు అత్యంతమైనటువంటి ప్రేమ చూపేవాళ్ళు ఉంటారో వాళ్ళంటే నాకు అత్యంత ప్రియులు. అంటే మనము ప్రేమించిన వాళ్ళ కోసం మన స్థితిని మార్చుకొని, మన స్థాయిని తగ్గించుకొని, మన విషయాన్ని ఆలోచించకుండా ఎలాగ వాళ్ళ కోసం అన్ని రకాల మనము త్యాగం చేస్తామో అలాగే పరాత్పరుడైన సర్వేశ్వరుడు కూడా అన్ని రకాలు ఉన్నవాడైనా ఎవడు తన గురించి అంత పరమాభక్తికి చేరుకుంటాడో ఆ స్థితిలో ఉన్నవాడిని తాను వాడి కోసం ఏదైనా చేస్తాడట. అలాంటి స్థితిని మనం చూడడమే పరమాభక్తి అంటే. ఆ స్థితిలోనే మంగళాశాసనం. స్వామి మా సంగతి ఏమిటయ్యా, నువ్వు బాగుండాలి అనడం అన్నమాట. కనుక ఇక్కడ భక్తికి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు మనకు మన మానసికమైన స్థితిలో, మన ఆలోచన విధానంలో, మన భావంలో రెండు రకాల దశలు కనిపిస్తున్నాయి. వీటిని ఏమంటాం? ఒకటి జ్ఞాన దశ, రెండవది ప్రేమ దశ. అంటే ముందు పరమాత్మని గురించి తెలుసుకోవడం. పరమాత్మ ఎవరు? ఆచార్యుని ఆశ్రయించాం, భగవతత్వాన్ని తెలుసుకున్నాం. అప్పుడు ఏం తెలుసుకున్నాం? అప్పుడు అంటే ఈయన్ని సృష్టి స్థితి లయములకు మూలకారకుడు, ఆయనని మనకు సర్వరక్షకుడు, పరమాత్మకి జీవాత్మకి నవవిధ సంబంధాలున్నాయి, ఆయన విడదీయరాని సంబంధం మనకున్నది, ఆత్మ పరమాత్మ కోసమే అది పరతంత్రం కలిగి ఉన్నది అని ఇలా తెలుసుకుంటూ ఏదైనా సరే మనం రక్షించవలసిన బాధ్యత పరమాత్మది, ఆయన రక్షకుడు, మనం రక్షించేవాళ్ళము అనేటువంటి స్థితికి వచ్చినప్పుడు ఆయననే మనం చేరుకోవాలి, ఆయననే పాదాలు పట్టుకోవాలి, ఆయనకే ప్రపత్తి చేయాలి, ఆయనను మనం సేవిస్తే ఆయన రక్షిస్తాడు అనేటువంటి విషయం తెలవడం, దీన్ని జ్ఞానం అంటాం. ఈ స్థితిలో మనం ఉంటామే. చాలా వరకు మనమంతా కూడా అదే స్థితిలో ఉంటాం, జ్ఞాన దశలో ఉంటాం తప్ప అంతకన్నా పై దశ అంటే ఎప్పుడైతే పరమాత్మ యొక్క జ్ఞానం కలిగిందో, ఈ జ్ఞానం ఏం చేయాలి? జ్ఞాన పరిపక్వత అంటాం. ఒక కాయ, చెట్టుకు కాయ కాసింది అనుకోండి, ఆ కాయ కాస్తే ఆ కాయ అది నెమ్మదిగా దాంట్లో పరిపక్వం వచ్చి దాంట్లో పండుగ మారినప్పుడు ఎంత రసవంతమవుతుందో, ఎంత మధురమవుతుందో, అలాగే సామాన్యమైన స్థితిలో జ్ఞానము కలిగి ఆ జ్ఞానము అది భక్తిగా మారుతుంది. జ్ఞానం భక్తిగా మారడం అంటే తెలిసిన కొద్దీ దాని మీద ప్రేమ కలుగుతుందన్నమాట.
ప్రేమ ఎట్టెట్ట కలుగుతుందో మనం అన్నాము ఇంతకు ముందు. పరభక్తి పరమాభక్తి దాకా వెళ్ళిన తర్వాత ఇక అప్పుడు మనము ఈయన పరమాత్మ, మనం రక్షించేవాడు అనే భావన కాకుండా ఈయనకేమవుతుందో అనేటువంటిది, ఆయనకు ఉండేటువంటి శక్తులు మర్చిపోతాం, ఆయనకు ఉండేటువంటి పరత్వం మర్చిపోతాం, ఆయనకు ఉండేటువంటి సకలం మర్చిపోయి మనమేదో అయ్యో ఈయనకి ఏమవుతుందో అని దాంట్లో నేను రక్షకుడిని అంటాం అనమాట. అలాంటి స్థితిని మనం భక్తి పరభక్తి అంటాం. కనుక భక్తి అంటే అది జ్ఞానమే కానీ ఈ జ్ఞానము భక్తిగా మారుతుంది. అందువల్ల మన సిద్ధాంతంలో మనకేమిటంటే అంటే సామాన్యంగా జ్ఞానాన్ మోక్ష అనేది మనకు ఉపనిషత్తుల్లో ఇతర సిద్ధాంతకర్తలు చెప్తారు. ఇతర సిద్ధాంతాల్లో ఉండేవాళ్ళు జ్ఞానము వల్ల అంటే ఏమిటి, పరమాత్మ తత్వం శాస్త్రముల వల్ల తెలుసుకుంటే, లేకపోతే మనం సాక్షాత్కరించుకుంటే సరిపోయింది, భగవంతుడిని మనం ముక్తి కలుగుతుంది అంటారు వాళ్ళు. కానీ ఇక్కడ జ్ఞానం అంటే ఒట్టి తెలవడం కాదు, ఆ జ్ఞానము ప్రేమగా మారాలి. అది భక్తి పరమాభక్తిగా మారినప్పుడు మాత్రమే ఆయన అంటే మనము ఆయన కోసము, ఆయన మన కోసం కాకుండా మనం ఆయన కోసం జీవిస్తున్నాము అన్నంత స్థితి వచ్చినప్పుడే పరమాత్మ మనను సంపూర్ణంగా మన చేతులు ఆడతాడు, మనకు రక్షకుడు ఉంటాడు అనే దాన్ని దీన్ని భక్తి రూప ఆపన్న జ్ఞానం అని, ఇది మన విశిష్ట అద్వైత సిద్ధాంతంలో ఉన్న మాట. జ్ఞానము భక్తి రూపంగా మారాలి అంటే ఒక కాయ తాను రసవంతమైన పండుగ మారినప్పుడే దాంట్లో వాసన వస్తుంది, దాంట్లో కమ్మదనాలు ఏర్పడతాయి. కనుక అదే మనం ఎంతో ఆకర్షిస్తుంది. అట్లాగే పరమాత్మ మీద మనం చూపేటువంటి ప్రేమ వల్లనే స్వామి ఎంతో ఆనందిస్తాడు అనేది ఇక్కడ మనకున్న సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ఎట్లా తెలుస్తుంది, ఎక్కువ ప్రేమ ఉన్నది ఎట్లా తెలుస్తుందంటే మనము వాడి కోసం తప్పించడం అంటేనే మంగళాశాసనం చేయడం అన్నమాట. ఇది మన దగ్గర ప్రధానమైన అంశం. ఇక మనం కోరేదేమీ లేదు, ఆయన క్షేమం కోరితే అంతా ఆయనే చూస్తాడట. ఇది ఎట్లా జ్ఞానం భక్తిగా మారుతుందంటే మనము చిన్నగా ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. సామాన్యంగా ఒక వ్యక్తి ఒకతను ఏదో ఎక్కడికో నడుచుకుంటూ పోగా ఆయనకు తోవలో ఒక రాయి దొరికిందట. ఆ రాయి అన్నిట్లాగా లేదు, కాస్త మెలమెలా మెరుస్తూ ఉంది. మెరిచేటప్పటికీ అబ్బా ఎంత బాగుంది ఇది అని తాను తీసుకొని ఇంటికి తెచ్చుకొని ఏం చేసినాడు, దాన్ని అందంగా ఉంటుందనుకొని తన ఇంటి లోపల ఏదో టేబుల్ మీద ఎక్కడో పెట్టి దాని అందంగా అలంకరించుకొని పెట్టుకున్నాడు. అక్కడ పెడితే అది మెరుస్తూ ఉంది కనుక ఆ ఇంట్లో ఆయన అబ్బాయి చిన్న పిల్లవాడు పాపం అది చూచి దాన్ని తీసుకొని ఆడుకుంటున్నాడు, పట్టుకొని అటు ఇటు ఆడుతున్నాడు అనమాట. ఆ సమయానికి ఆ ఇంటికో చుట్టం వచ్చాడు. ఆయన వచ్చి చూసేటప్పటికీ వీడు ఆ బాకెట్లో దాన్ని పట్టుకొని ఆడుతున్నాడు. ఆయన చూశాడు, అయ్యో ఇదేమయ్యా, ఏం చేస్తున్నావు నువ్వు, చూడవయ్యా ఈ అబ్బాయి ఆడుతున్నది ఇదైతే ఉందో ఏమిటి నువ్వు అంటే, ఏమిటంటే ఏంటి, ఏదో రాయి బాగా మెరుస్తుంది కనుక ఆడుకుంటున్నాడు, దానికి తప్పేముంది అన్నాడు తండ్రి. అది కాదయ్యా, ఇది ఒట్టి రాయి కాదు, ఇది రత్నం, దీనికి కోట్ల కొలది రూపాయల విలువ ఉంది, దీని వాల్యూ చెప్పడానికి వీల్లేదు, అంత విలువైన రత్నము అని చెప్పాడట. ఆ వచ్చినవాడు రత్నాల వర్తకుడు, దాన్ని తెలిసినవాడు అనమాట. ఓహో అట్లాగా అని తక్షణమే వాడి చేతుల నుంచి లాక్కొని ఈ తండ్రి దాన్ని తీసుకెళ్ళి, ఇంతకుముందు ఏదో టేబుల్ మీద పెట్టేవాడల్లా తీసుకెళ్ళి చక్కగా లోపల ఎక్కడో బాగా పెట్టెలో పెట్టి దాన్ని తీసపోయి మళ్ళీ చక్కగా ఒక అలమారలో పెట్టి దాన్ని కూడా జాగ్రత్తగా చూస్తున్నాడు. చూసినా దాని మీదనే మనసు, ఇన్ని కోట్ల విలువ కలిగిన ఇది ఎక్కడ పోతుందో, ఎవడు తీసుకెళ్తాడో, ఏమవుతుందో అని అనుకొని దాని విలువను ఊహించిన కొద్దీ, ఆలోచించిన కొద్దీ దాని మీద ఆయనకు అభిమానము, ప్రేమ, అటాచ్మెంట్ పెరిగిపోతుంది. పెరిగి అయింది అక్కడ ఆ చివరికట తాను బయట పోయితే ఎవడెత్తుకపోతాడు అనుకొని అసలు అక్కడ ఏ గదిలో అయితే ఎక్కడైతే పెట్టెలో పెట్టాడో యాలమారు పెట్టి అక్కడే వాడు మంచం వేసుకొని పడుకునేదట. అక్కడే ఉండేది, అక్కడే రకాల ఉండి చివరకు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అది ఎట్లా ఉంది, ఏం సంగతి ఉందా జాగ్రత్తగా అని అడుగుతూ దాని మీదనే మనసు పెట్టుకొని ఉండేవాడట. ఏమైపోయింది, ముందు సామాన్యంగా ఒక రాయిగా భావించిన దాన్ని
ఇది రత్నము అని తెలిసిన తర్వాత అది ముందు జ్ఞానదశ, ఓహో విలువైందా అని లోపల పెట్టాడు. కానీ అది దాని విలువను మాటి మాటికి గుర్తు చేసుకున్న కొద్దీ అప్పుడు దాని మీద ప్రేమ కలిగి ఆ ప్రేమ మరింతగా పెరిగి దాని విలువలేని స్థితికి వచ్చాడనమాట. ఇది మనకి ఇక్కడ పరమాత్మ విషయంలో కూడా పరమాత్మ ఎలాంటి వాడో తెలియక ముందు రాయలాగానే ఏమో అజ్ఞానంలో ఉంటాం. కానీ భగవత్తత్వం తెలిసిన తర్వాత ఆచార్యముఖత ఉపదేశం పొందిన తర్వాత స్వామి యొక్క స్వరూప రూప గుణ విభాతులు తెలిసిన తర్వాత వాటిని మనము స్వామి యొక్క రక్షకుడని భావించే దశ వస్తుంది. ఆ తర్వాత ఆ స్వామి యొక్క విలువ ఎలా తెలుస్తూ పోతుంటుందో ఆయన మీద ప్రేమ పెరుగుతుందట. ఇలాగా మనకు పెరిగేటువంటి స్థితికే మనము ఏమంటాం, దాన్ని భక్తి పరభక్తి అంటాం. కనుక ఇలాంటి పరమాభక్తికి సూచననే మంగళాశాసనం చేయడం అన్నమాట. ఇది ఇది మనకి ఉట్టిగా చెప్పుకోవడమే కాదు, సామాన్యంగా మన పురాణాల్లో మన శాస్త్రాల్లో ఎక్కడ చూసినప్పటికీ కూడా ఈ పరమాభక్తి కలిగిన వాళ్ళు స్వామికి మంగళాశాసనం చేయడమే తమ భక్తికి పరాకాష్ఠగా తెలుసుకున్నారు. సామాన్యుల మాట అటు ఉంచండి, ఏదో తల్లి ఒక భార్య లేకపోతే ఏదో సంబంధం ఉన్న చోట అది వాళ్ళ యొక్క క్షేమం కోరడం సామాన్యమేమో, కానీ జ్ఞానులైన వాళ్ళు కూడా పరమాత్మ తత్వం ఒకసారి దర్శనం చేసుకున్న తర్వాత ఆయనకు మంగళాశాసనం చేయలేక ఉండలేరట. కారణం ఏమిటంటే పరమాత్మ కనిపించనంత వరకు సరే, ఆ కనిపించేటప్పటికీ ఆయన ఏదో రూపం వేసుకొని కనిపిస్తాడు. ఆయన దివ్యమంగళ విగ్రహ రూపం కనిపించేటప్పటికీ ఆ రూపం ఎట్లా ఉంటుంది అంటే ఆయన శక్తులు అవన్నీ ఉండగా ముఖ్యంగా ఆయన వారి యొక్క దివ్యమంగళ విగ్రహాల్లో ప్రధానమైన అంశాలు సౌకుమార్యము, సౌగంధ్యము, లావణ్యము అని చెబుతారు. వారికి ఉండే గుణాల్లో అది ఎంతో అద్భుతమైన సౌందర్యమట. చూస్తుంటే ఆకర్షణ మిలమిల మెరిచేటువంటి స్థితి, వారి సుకుమారమైనటువంటి లక్షణం కనిపిస్తుందట. ఆ సుకుమారను చూచి అలాగా ఆ సౌందర్యాన్ని చూచి ఆ మంగళం అంటే స్వామి యొక్క రూపము చూచినప్పుడు కలిగేటువంటి భావనలో అప్పుడేమవుతుంది, ఇప్పటిదాకా స్వామి గొప్పవాడు గొప్పవాడు అయ్యో అయ్యో అనుకున్నాం, కానీ అయ్యో ఇంత సుకుమారుడే ఇంత సౌందర్యమూర్తే ఈయనకి ఏమవుతుందో అనేటువంటి భావన కలిగినప్పుడు మాత్రమే అది నిజమైన భక్తికి లక్షణం. కనుక సామాన్యంగా ఒక తల్లి తన పాపకి రకరకాల అలంకారాలు చేస్తోంది. చిన్న పాపకి చేసిన తర్వాత ఒకసారి చూచి ఎంత ముద్దొస్తుందో, ఎంత బాగుంది అని అనుకొని అది అందంగా కనిపిస్తే నిజంగా ఈ అందంగా కనిపించేటువంటి ఈ పాపకి ఎవరిదేళ్ళ దృష్టి దోషం కలగదు కదా అని భావన మనసులో కలుగుతుంది. అప్పుడే కలగడంతో దానికి ఏం చేస్తుందంటే ఎవ్వడి కాకుండా దాని బుగ్గ మీద ఒక నల్లటి సుక్క పెడుతుంది. అంటే ఎవడైనా నల్లటి సుక్క మీద దృష్టి పోవాలని. అంటే ఇలాగా మనసులో చుక్క పెట్టాల్సిన అవసరం, అయ్యో ఏమవుతుందనే భావన దీనివల్ల కలిగింది అంటే ఆ పాపలో కనిపించే సౌకుమార్యము, ఆ పాపలో కనిపించే అందము, దాంతో మనసులో ఒక విధమైన ప్రేమ పెరిగిపోయి దీనికి ఏమవుతుందో అనేటువంటి మరి దృష్టి దోషం కలుగుతుందేమో అనుకునేటువంటి దృష్టితోటి తాను చేయడం మనకు జరిపిస్తుంది. ఇలాగే పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహం సౌకుమార్యం కలిగింది కనుక, సుందరమైంది కనుక అలాంటి స్వామికి అందులో ప్రధానంగా ఈ లోకంలో ఇది ప్రపంచంలో కనిపిస్తే ఇంకేముందండి, ఇది ప్రకృతి మండలం. ఇది ఇక్కడ సామాన్యమైన సాత్విక గుణములు కలవారి కన్నా రజోగుణం తమో గుణం పెరిగిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు. కనుక ఎవడి వల్ల ఏం జరుగుతుందో అనేటువంటి భావన కలిగినప్పుడు ఆ స్వామికి ముందు అది అప్పుడే ఊహిస్తాం, ఎవడో వచ్చినట్టు ఏదో జరిగినట్టు, తర్వాత వీరికి ఏదో నష్టం కలిగినట్టు, ఇదంతా ప్రేమ భావనలో జరిగేటప్పటికీ అయ్యయ్యో క్షేమం 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 అని చెప్పడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ ఒక విశేషం ఉన్నది. అదేమిటంటే ఇది చాలా కాస్త మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇదేంటంటే దృష్టి దోషం అంటూ ఒకటి ఉంటుందా, దాన్ని మనం దిష్టి అంటామే. అసలు దృష్టి దోషం అంటే దృష్టి ఎవరి చూపు ఎట్లా ఉంటుందో ఆ చూపు వల్ల వీడికి నష్టం కలిగే అవకాశం ఉందా అనేది కూడా మనం ఆలోచించాల్సి. ఇదంతా ఒక మూఢనమ్మకమేమో అనే అవసరం కూడా ఉంది. కానీ అలాంటిది మన శాస్త్రం కానీ మన పెద్దలు కానీ ఏది చేసినా దాని వెంబడి ఒక తత్వం ఆలోచన ఉంటుంది తప్ప, శాస్త్రీయమైనటువంటి ఆలోచన విధానమే ఉంటుంది తప్ప ఇలాంటి ఒట్టి నమ్మకాలు మూఢనమ్మకాలు ఉండవు. మనకు తెలియకపోవడం వల్ల అది మూఢనమ్మకం అనుకుంటాం. ఇక్కడ ఏం జరిగిందంటే
దృష్టి అన్నప్పుడు ఏం జరుగుతుంది? దీంట్లో మన అవయవాల్లో, అంటే మనకు ఉండేటువంటి ఇంద్రియాల్లో ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిదేవత ఉంటాడు. అధిదేవత అంటే దాన్ని నడిపించగలిగేటువంటి, అంటే మన శరీరం ఉంటే ఈ శరీరంలో ఉన్న ఆత్మ మన శరీరానికి అధిదేవత, ది కంట్రోలర్, దాన్ని నడిపించేవాడు అనమాట. అంటే వాడి పవరే మన శరీరం ద్వారా బయట వస్తుంది. అలాగా శరీరంలోని ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క రకమైనటువంటి దేవత దాని పవర్ కలిగి ఉంటాడు అనమాట. ఆ పవర్ ఏదైతే ఉందో చక్షోహ అంటే కంటికి అధిదేవత సూర్యుడు. ఆ సూర్యుని యొక్క దివ్య తేజస్సు కన్నులో నిండి ఉంటుంది కనుక కన్నులో వెలుగుంటేనే మనకు విషయాలు కనిపిస్తాయి, లేకపోతే కనిపించదు. అలాగే మనకి నాలుకకి అగ్ని దేవత, అంటే అగ్నిలో ఉండేటువంటి వేడి, అగ్నిలో ఉండేటువంటి తేజస్సు, అలాగే కాల్చగలిగే శక్తి, ఇవన్నీ కూడా ఈ రసనేంద్రియములో నాలుకకు ఉంటుంది. ఇలాగా ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క అధిదేవత. కనుక చూపులో మనకు సూర్యుని యొక్క తేజస్సు వెలుతురు ఉంటుందన్నమాట. ఎంత సూర్యుని వెలుతురైనా అది ఒకవేళ బాగా వేడిగా ఉందనుకోండి, ఆ వేడిగా ఉండి దాని యొక్క ఉష్ణోగ్రత బాగా పెరిగి ఉన్నట్టుంటే అప్పుడేమవుతుంది? మనం తట్టుకోలేము. మనకు చలి పెట్టినప్పుడు వెచ్చదనం కలుగుతుంది బాగానే, కానీ వేసవి కాలంలో బాగా ఎండలు మండుతూ ఉంటే భరించలేని స్థితి. మరి ఎలా వస్తుంది అది? అంటే సూర్యకిరణాల యొక్క తీవ్రత వల్ల, చండ కిరణాలు అంటామే, తీవ్రమైన కిరణాల కారణంగా అది మాడిపోయే అవకాశం ఉంటుంది. కనుక ఎలాగా సూర్యుని యొక్క తేజస్సుతోటి మెత్తగా ఉండే కమలం కూడా, పుష్పాలు కూడా వాడిపోయే అవకాశం ఉంటుందో, అలాగే సూర్య కిరణాలతోటి సామాన్యమైనటువంటి కిరణాలు పడ్డప్పుడు ఎలా వికసించే అవకాశం ఉంటుందో, అలాగే దృష్టి నుండి చూపు లోపల ఉన్నటువంటి సౌర శక్తి కారణంగా, దాంట్లో ఉండేటువంటి కిరణాల కారణంగా వెలుతురు అది బాగా వాడి కోపంతోటో లేకపోతే అసూయతోటో వీడికి ఇట్లా ఉన్నాడే అనేటువంటి భావన అందులో ఆ దృష్టిలో ఉండే ఒక విధమైనటువంటి వేడి పెరిగి ద్వారా ఏమవుతుందంటే ఎక్కడ సౌకుమార్యం ఉందో, ఎక్కడ మృదు వాడిపోయే అవకాశం ఉంటుంది, అక్కడ నల్లగా ఆవడయ్యే అవకాశం, లేక అందరం చెడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఇది దాంట్లో లక్షణం. కాస్త అందువరకే స్వామి నీ చల్లని చూపులు కావాలంటాం, చల్లగా బతకాలంటాం. చల్లగా ఉన్నప్పుడు అది సుకుమారమైన దానికి మరింత మన్యం తెస్తుంది అనమాట. కనుక వ్యక్తులకు మనసులో కలిగే భావము, ఆ భావము వారి కళ్ళల్లో ప్రతిబింబించడం, ఆ కళ్ళల్లో ఉండే తేజస్సు ఏదైతే ఉందో అది తీవ్రమైన వేడిగా మారడం, దానివల్ల ఎవడి మీద అది ఆ కిరణం పడుతుందో, చూపు పడుతుందో, ఆ చూపు యొక్క ప్రభావం వల్ల అది ఒకసారి దానికి అది మలినమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది దృష్టి దోషం అంటాం. కనుక దీంట్లో శాస్త్రీయమైన అవకాశం ఉంది ఇక్కడ. అట్లాగే పరమాత్మ అన్నిటికన్నా సుకుమారమైన దివ్యమంగళ విగ్రహం కలవాడు కాబట్టి అందులో ఈ లోకం అంతా కూడా ఎలాంటిదే, ఇక్కడ అసూయ ద్వేషాలు అన్ని మంచిని ఓర్చుకోగలిగేటువంటి స్థితి ఇక్కడి మనుషుల్లో చాలా తక్కువగా ఉంటుంది. కనుక ఉంటుంది అనేది ప్రేమ వల్ల కలిగేదన్నమాట. స్వామి ఇక్కడ ఎందుకు వస్తావు, అయ్యో నీ వల్ల ఏం జరుగుతుందో అనే భావన కలిగినప్పుడు అప్పుడు అయ్యో నీకు అలా కలగకుండా ఉండుగాక అనేటువంటి శాసనం చేస్తున్నాం. ఇది మంగళాశాసనం వెనుక ఉన్న పెద్ద థియరీ. అది ఆ సందర్భం వస్తే ఒకవేళ ఏదైనా నీకు కలిగేటుంటే అది నాకు కలుగుగాక అనేది. మరొక విశేషం ఏంటంటే, ఒక సామాన్యంగా తల్లి తన పాపకి ఏదైనా, తన కన్న సంతానానికి ఏదైనా బాధ కలిగితే, ఏదైనా మరి ఒక రోగం వస్తేనో బాధ కలిగితేనో ఆ బాధతో పాప అటు ఇటు కొట్టుకుంటుంటే అయ్యయ్యో నీకు బదులు నాకు వస్తే బాగుండేనే, నువ్వు బాగున్నా సరే నేనేమితేమి అని అనుకుంటుందే. అట్లాగే పరమాత్మకి ఏ బాధ రాకుండా స్వామి అవసరం పడితే నాకు రావచ్చుగాక అనేటువంటిది ఆ ప్రేమ యొక్క మరింత పరాకాష్ఠ అన్నమాట. ఈ రకంగా స్వామి యొక్క క్షేమాన్ని కోరుతూ ఉండేదానికి ఏమైనా మంగళాశాసనం అంటాం. ఇది పెద్ద థియరీ. దీంట్లో ఇలాంటి దాన్ని మనకు ఒక 2 ఉదాహరణలు చూసుకోవచ్చు. రామచంద్రుడు తాను అరణ్యంలోకి అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు
అక్కడ ఉండేటువంటి తపస్సంపన్నులైన ఋషులు రాముడి కొరికి ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తుండే సందర్భంలో రాముడు అక్కడికి వచ్చాడు. వచ్చేటప్పటికి ఒకసారి చూచి అప్పటిదాకా రాముడు వచ్చేదాకా రాముణ్ణి ఏదేదో చెప్పుకుందాం అనుకున్నారు. కానీ ఆయన చూడగానే ఆయనలో ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సౌందర్యాన్ని చూచి తేతం సోమ వివోద్యంతం, అలాగా చంద్రుడు ఉదయిస్తున్నట్టుగా ఆకాశంలో కనిపించినటువంటి స్వామిని చూసి అయ్యయ్యో అని అన్ని సంగతులు వచ్చి ఇన్ని రకాల స్వామి, సుకుమారమైనటువంటి స్వామి, ఇంత అందకాడైనటువంటి స్వామి, అసలు ఇంత రామచంద్రునికి అందమనేది లోకానికంతటికి తెలుసు. పుంసాన్ దృష్టి చిత్త అపహారణం అని పురుషులను కూడా మనసును మాటను అన్ని రకాల ఆకర్షించగలిగేటువంటి సౌందర్యము రామచంద్రుడిది కదా. అలాంటి వాడిని చూచి అయ్యయ్యో స్వామి, ఈ అడవి ఏమిటి, ఈ రాక్షసులు ఏమిటి, ఈ పరిస్థితుల్లోకి నీ వస్తే నీకేం హాని కలుగుతుందో అని అనుకొని వాళ్లకుండే తపస్సునంతా ధారపోసినట్టుగా చేసి వాళ్లకుండే జ్ఞానశక్తిని చూచి స్వామి నీకు మేలు కలుగాక అని అక్కడ వాళ్ళు మంగళాశాసనం చేశారట. అంటే మంగళాని ప్రయుంజాన దృఢవ్రతా, తాము అన్నీ వదిలేసి తమ పరిస్థితి ఏమైనా సరే నీవు క్షేమంగా ఉండు, ఈ 14 ఏళ్ళు ఎట్లా గడుపుతావో స్వామి అని అంటే వాళ్ళు ఎందుకు చేశారంటే ఆ స్వామి యొక్క సౌందర్యాన్ని బట్టి, ఆకర్షణ బట్టి అన్నమాట. అందువల్లనే దాన్ని చెబుతూ వాల్మీకుల వారు అంటారు అక్కడ రూప సంవహనం లక్ష్మీం సౌకుమార్యం సువేషతాం దదృశు విస్మతాకారా. ఆయన యొక్క రామచంద్రుడి యొక్క రూప సంవహనం అంటే ఆ రూపం యొక్క అంటే అవయవ నిర్మాణ విధానాన్ని, లక్ష్మీ ఆ మొత్తం దివ్యమంగళ విగ్రహంలో ఉండేటువంటి శోభను, వారి యొక్క తిరిమేని యొక్క సౌకుమార్యాన్ని ఇవన్నీ చూచి అయ్యయ్యో ఎంత బాగున్నాడు స్వామి, ఆశ్చర్యపడి క్షేమం కలగని నీకేమి నష్టం కలగకూడదని ఋషులు చెప్పారట. అంటే అర్థమేమిటి? జ్ఞానం కలిగిన ఋషులు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఎందుకు చెప్తున్నామంటే అంతకన్నా ముందు సీతమ్మ, దశరథుడు, మిగతా వాళ్ళంతా కూడా అవసరాన్ని బట్టి తల్లి కౌసల్యమ్మ కూడా మంగళాశాసనం చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏమిటి అంటే వైరాగ్య సంపన్నులైన ఋషులు, పరమాత్మనే మాకు రక్షకుడు అనుకున్న ఋషులు కూడా అన్ని మరిచిపోయి అక్కడ స్వామి నీకు క్షేమం కలుగాక అన్నారే. ఇది అందులో ఉండేటువంటి గొప్ప విశేషం అన్నమాట. కారణం ఆయన యొక్క సౌకుమార్యం, దివ్యమంగళ విగ్రహం అనేది. అలాగే ఆయన ఆంజనేయ స్వామితో కలిసినప్పుడు చూస్తాడు, ఆశ్చర్యపడతాడు ఆంజనేయ స్వామి రాముణ్ణి ముందుగా దర్శనం చేసి ఆహా ఏమి సౌందర్యం స్వామిది, ఏమి నిర్మాణం, దివ్యమంగళ విగ్రహం అంటూ ఒకసారి వారి యొక్క ఆ పొడవైన ఒకసారి అటు ఇటు చూచి ఆ స్వామికి ఉండేటువంటి ఆజానుబాహం అరవింద దళాయతాక్షం కదా. రాముడిలో ఉన్నటువంటి అందమంతా రెండింటిలోనే ప్రధానం. ఒకటి వారి తిరునేత్రముల మీద, రెండవది వారి యొక్క పొడవైన భుజములట. అని చూసి బాహవాహ పరిగోపమాహ, అసలు ఎంత బాగున్నాయి ఇవి, పొడవైనటువంటి గదలాగా అనిపిస్తున్నాయి. ఇంత అందమైన వాటిని ఇవి నిజంగా చూస్తే భూషణార్హాహ అంటే అలంకారాలతోటి అలంకరింపబడేటువంటి స్థితి. కిమర్థన్న విభూషితా, నిజంగా ఆయన సామాన్యంగా కనిపిస్తున్నాడే, ఇంత అందమైనటువంటి ఈ భుజములకి దీనికి కావలసినటువంటి ఆభరణాలు పెడితే ఎంత బాగుండేదో, ఇంకా ఎంత ఉండేదో అని అన్నట్టుగా ఆ శ్లోకానికి కిమర్థన్న భూషితా నవిభూషితా అని చెబితే సామాన్యంగా ఇక్కడ ఒక విశేషం ఉన్నది. అంటే రామాయణాన్ని అనుభవించేటప్పుడు రామకథను విన్నా, అందులో ఉండే ప్రతి సంఘటనను చెప్పుకున్న సామాన్యమైనటువంటి వాళ్ళు చెప్పేటువంటి విశేషాలు వేరు. శ్రీ వైష్ణవ సంప్రదాయాల్లో తెలిసి దాంట్లో నిమగ్నులైనటువంటి విజ్ఞానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అర్థం చేసే పద్ధతి వేరు. అక్కడ ఏది చూచినా అందులో రహస్యాన్ని బయటపెడతారు. అందుకొరకని రామాయణం విన్నప్పుడు రామాయణ రహస్యాలు వినాలి తప్ప ఉట్టి సామాన్యమైన కథ కాదట. ఏమిటి ఇక్కడ రహస్యం అంటే సామాన్యంగా కిమర్థం న విభూషితా, ఇంత అద్భుతమైనటువంటి స్వామి యొక్క అందమైనటువంటి ఈ భుజాలకి అందంగా అలంకారాలు చేస్తే ఎంత బాగుండేదో, ఎందుకు చేయలేదు, గట్టిగా చూస్తే సామాన్యంగా చూస్తేనే ఇంత అందంగా ఉన్నాయే, మరి వాటికి ఇంకా నగలు పెడితే ఎంత అందంగా ఉంటాయో అని ఆంజనేయ స్వామి అనుకున్నాడు అని సామాన్యమైన అర్థం చెబుతారు.
కానీ మన మన పెద్దలు పూర్వాచార్యులు దాని రహస్యం తీస్తే ఏమన్నారు తెలుసా? నిజానికి నగలు పెడితే ఎంత అందంగా ఉంటాయో అన్నప్పుడు ఆంజనేయ స్వామి యొక్క భుజాల్లో కొంత అందం తక్కువ ఉందని అర్థం అవుతుంది. అట్లా కాదట. ఎందుకంటే కిమర్థన్న విభూషిత, ఇంత అందమైనటువంటి స్వామి యొక్క భుజములను చూచినప్పుడు ఎవడైనా చూస్తే ఎంత దృష్టి దోషం కలుగుతుందో అది కలగకుండా నిజ భూషణాలు పెట్టినట్టయితే, అలంకారాలు పెడితే అసలు దృష్టంతా కూడా అలంకారాలనే పోతుంది కదా. అప్పుడు నిజమైనటువంటి ఈయన సౌకుమార్యానికి, ఈ అందానికి ఎలాంటి దృష్టి దోషం కలగకపోవు కదా అని అర్థము. కానీ అట్లా కాకుండా దీన్ని ఇలా చెబితే దాని యొక్క అందం పోతోంది, స్వామికే తక్కువ చేసినట్టు అవుతుందని మనవాళ్ళ రహస్యం తీశారు. అంటే ఆ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహంలో విశేషంగా స్వామి యొక్క భుజముల యొక్క సౌందర్యం చూచి ఆంజనేయ స్వామి ప్రధానంగా అక్కడ మంగళాశాసనం చేసినాడు అని అక్కడ మనకు అర్థం అవుతుంది. ఇదంతా కూడా మంగళాశాసనం దేనికి చేస్తామంటే స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహానికి. కనిపించకుండా ఉండేటువంటి పరమాత్మ తత్వం ఉంటే ఆ పరమాత్మ తత్వానికి మనం ధ్యానం చేసి ఆ స్వామికి ఏదో యొక్క వైభవాన్ని చూచి జ్ఞానంలో మునుగుతామే తప్ప, కానీ ప్రేమించడం అనేది ఎప్పుడొస్తుంది ఎక్కువగా అన్నప్పుడు స్వామికి దర్శనం కలిగినప్పుడు. కనుక ఈ మంగళం అనేది ఎప్పుడు కూడా స్వామి విగ్రహానికే జరుగుతుంది. అంతర్యామిగా ఉన్నవాడో లేకపోతే ఎక్కడో మరొక రకంగా ఉన్నవాడికి కాకుండా మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి స్వామికి ఆ సౌకుమార్యం ఎక్కడున్నా, స్వామి ఏ రూపంలో ఉన్నా అదే సౌకుమార్యం, అదే సౌందర్యం ఉంటుంది కదా. ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయ అన్నాడు కృష్ణ భగవానుడు. తాను ఏ అవతారం ఎత్తినా తనకుండే సహజమైన ప్రకృతి ఎక్కడ మార్పు ఉండదట. కనుక ఆ స్వామికి ఉండే దివ్యమంగళ విగ్రహ సౌందర్యంలో ఏ రకమైన అవతారం ఎత్తినా అదే ఉంటుందట. కనుక ఇక్కడ అందువల్ల ఇక్కడ ఏంటంటే మనకి అక్కడ ఆ రామావతారంలో రాముడి యొక్క రూపమైన, కృష్ణావతారంలో కృష్ణ రూపమైన, చివరికి అర్చావతారంలో మనం మంగళాశాసనం పాడేది ఎక్కడండి అంటే మనకు ఉండేటువంటి విగ్రహం ఉంది కదా, మనం చేసి మంగళం పాడుతున్నాం. మనం అర్థం ఏంటనమాట, అర్చావతారంలో కూడా స్వామిలో సౌకుమార్యము, సౌగంధ్యము, లావణ్యము మొదలగు దివ్యమంగళ విగ్రహ స్వరూపం అంతా ఉంటుంది. అది చూచినప్పుడు దానికి ఏమైనా ప్రమాదం జరగకూడదు అని మనం ప్రార్థిస్తూ చేసేదే మనము పూజలో చేసే మంగళహారతి, మంగళ ఆశాసనం అన్నమాట. దానికి మనకు నిదర్శనంగా మన సామాన్యంగా మన పూర్వాచార్యులు భగవత్ రామానుజుల వారి కాలంలో ధనుర్దాసు చేసినటువంటి కథ మనకు తెలుసు. సామాన్యంగా ధనుర్దాసు రంగనాథుని యొక్క ప్రేమకు ఆయనకు ఉండేటువంటి సౌందర్యానికి ఆకర్షించబడ్డవాడల్లా సౌందర్య ఆరాధకుడైన ఆయన మనసు లాంటిది. పరమాత్మ మీద సౌందర్యానికి ఆకర్షించబడ్డవాడు. చివరికి రంగనాథుని యొక్క సేవ వస్తూ ఉంటేనట, బయట వీధుల్లో స్వామి యొక్క పురపాటు వస్తూ ఉంటే స్వామికి ఏం జరుగుతుందో ఆయనకు ఉండేటువంటి దివ్యమంగళ సౌకుమార్యానికి ఏమైనా ప్రమాదం జరిగితే నేను తట్టుకోలేను అనుకోనట. ఆ సేవ ముందే ఆ ధనుర్దాసు తాను ఒక చిన్న కత్తి పెట్టుకుని దాన్ని తన వక్షస్థలు తన ఛాతి మీద పెట్టుకొని తిరుగుతున్నాడట, ముందు నడుస్తున్నాడు. ఒకవేళ ఆయనకి ఏమన్నా అయితే నేను వెంబడే ఆత్మహత్య చేసుకుంటాను అన్నంతగా. అంటే అంతటి ప్రేమ ఆ విగ్రహం మీద ధనుర్దాసుకున్నట్టు కనిపిస్తుందే. అంటే అర్థం ఏమిటి ఇక్కడ మంగళాశాసనం అనేది మనకు కనిపిస్తున్న స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహానికి క్షేమం కోరడం ఒకటి. రెండవది ఆ స్వామికి క్షేమమే మన క్షేమంగా భావించడం అంటూ ఇది ప్రేమకు పరాకాష్ట రూపం అనేది. అందువల్ల మనం అంతా పరమాత్మ మీద భక్తి కలగడం అంటే మనం మంగళాశాసన పరులుగా కావడమే, మనకు ఉండేటువంటి అత్యంతమైనటువంటి భక్తిని చూపడమే అనేది ఈ సిద్ధాంతం. దాన్నే ఇప్పుడు గోపికలు కృష్ణుని విషయంలో చూపుతున్నారన్నమాట. మన ఈ పాసురంలో గోపికలంతా
అంతా కూడా కృష్ణ భగవానుణ్ణి లేచి సింహాసనం మీదకి వెంచేయమని ప్రార్థించారు. అక్కడ మేమేమి చెప్పము, సీరియ సింహాసనத்திலிருந்து జాంబంద కాలయం ఆరాయందరుడు అని వారక్కడ, ఇదిగో స్వామి, నీవు ఏకాంతంలో కాకుండా మా ఇక్కడ అందమైనటువంటి శ్రేష్టమైన ఒక సింహాసనం ఏర్పాటు చేశాం, దాని మీద నీవు ఏం చేసి వచ్చినప్పుడే అన్ని సంగతులు విచారించి కృప చేయు అని ప్రార్థించారు. సరే, ఆయన అప్పటికే భక్త పరాధీనుడైనాడు కనుక వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తున్నాడు కనుక ఆయన బయలుదేరాడు. నడుస్తూ వస్తుంటే, స్వామి ఎట్లా వస్తున్నావు నువ్వు అని వచ్చేటప్పుడు కూడా చెప్పాడే, నీ యొక్క సౌందర్యం, నడక సౌందర్యం చూడాలనుకున్నామే, ఆ నడక సౌందర్యం చూడాలనుకున్నప్పుడు నీవు చతుర్గతి, 4 రకాల నడకలు ఉన్నాయట కదా, అలాగే రావయ్యా అంటూ తాను ఒక గజ నడక, వృషభ నడక, గజ నడక, సింహం నడక, శార్దూల నడక, పులిలాగా దుంకుతూ సింహంలాగా తేజస్సు చూపిస్తుంటే ఇలా వస్తూ ఉండాలి అంటే, పాపం వాళ్ళ కోసం తాను ఎట్లా చెబితే భక్త పరాధీనుడు కనుక వాడు ఎలా చెబితే అలా నడుస్తున్నాడ. నడుస్తూ ఆ కాళ్లను పైకెత్తుతూ కిందికెత్తుతూ దుంకుతూ ఇలా ముందుకొచ్చి వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆ కూర్చుండే విధానంలో కూడా ఒక విశేషం ఉంటుంది. అంటే ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక వ్యక్తికి కొన్ని అలవాట్లుంటే, కొన్ని మేనర్స్ అంటామే, వాటిని ఆ ప్రకారం వాడు ఏ రకంగా ఉన్నా అవి ఉంటాయట. అంటే సామాన్యంగా ఒక వ్యక్తి ఏ రకమైన వేషాలు వేసినా వాని నడకలో మార్పు ఉండదు, మాటలో మార్పు ఉండదు, కావాలని చేసుకుంటూ ఉంటుందట. అలాగే పరమాత్మ వైకుంఠంలో ఉండే పరమాత్మనట ఎట్లా ఉంటాడు, ఆ వైకుంఠ తాను అవతరించాడు కనుక ఏ అవతారాలకు వచ్చినా ఆయన రూపం అట్లాగే ఉంటుందట, ఆయన నడక అట్లాగే ఉంటుంది, ఆయన ఉనికి అట్లాగే ఉంటుంది. వైకుంఠంలో తాను ఉన్నవాడు ధర్మాది పీఠం మీద వేంచేసి ఉంటాడు. అక్కడ సస్మిన్ ధర్మాది పీఠం అని చాటి ఆ పీఠం మీద కూర్చున్నవాడు ఎట్లా ఉంటాడు ఆయన అక్కడ అని మనకు వైకుంఠ విశేషాలను చెప్పేటువంటి శాస్త్రాలు చెబుతున్నాయి. ఎక్కడ ఉంటాడు అంటే, ఆయన కూర్చుండేటప్పుడు ఒక సామాన్యంగా ఒక మహారాజు తన కుర్చీ మీద సింహాసనం కూర్చున్నప్పుడు ఒక కాలు చాపి మరొక కాలు మోకాల మీద ఇట్లా వంచుకొని పెట్టుకొని కూర్చుంటాడే, అది సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఉన్నటువంటి స్థితి. అంటే తాను రాజును, పరిపాలకుడిని, వీళ్ళందరికీ గొప్పవాడిని అనేటువంటి స్థితి, పరత్వం చూపడానికి ఒక సామాన్యమైనటువంటి అధికారం కలిగినటువంటి ఒక రాజే అట్లా ఉంటాడే. ఆయనైతే పతిం విశ్వస్య, లోకానికంతటికి కూడా ప్రభువైన వాడు కనుక ఆ పరమాత్మ అక్కడ ఉండేటప్పుడు ఎట్లా ఉంటాడంటే, ఆయన దాన్ని కూర్చుంటేనంటే సవ్యం పాదం ప్రసార్య ఆస్థిత దరితగరం దక్షిణం కుంచయిత్వ, ఒక కాలునేమో పొడుగా వేస్తాడట, చాపుతాడు, మరొక కాలునేమో ఇలా వేడదీసి మరొక కాలును మలిచి తాను ఆ మోకాలుతాడి ఇట్లా ఆసన రూపంలో పెట్టుకుంటాడట. అది అక్కడ ఉన్నట్టుగానే అట్లా ఎక్కడున్నా అట్లాగే కూర్చుండేవాడట. ఆయన కూర్చుండేది రామావతారంలో చిత్రకూట పర్వతంలో భరతుడు వెళ్ళి చూసేటప్పటికి అట్లాగే కూర్చున్నాడు. అలా కాదు, కృష్ణావతారంలో ఇక్కడ అర్జునునికి రథసారథిగా కూర్చున్నప్పుడు కూడా ఆయన కూర్చుండే విధానం అంతేరట. అందుకొరకే భగవద్గీత వైభవాన్ని చేస్తున్నప్పుడు అక్కడ స్వామి యొక్క ప్రార్థన, కృష్ణ భగవానికి ప్రార్థన చేస్తూ పూర్వాచార్యులు రాశారు, అగ్రే కృత్వా కమపి చరణం జానునైకేన తిష్టన్ పశ్చాత్పార్థం ప్రణయ సజుషా చక్షుషా వీక్షమాణ అని. ఆ కూర్చునేటప్పుడు అగ్రే కృత్వా కమపి చరణం, ఒక పాదాన్ని సాపేయాలట, మరొక పాదాన్నేమో జానునైకేన తిష్టన్, మరొక దాన్ని ఇలా మలిచి కూర్చున్నాడట. అంటే ఆయన కృష్ణుడైనా రాముడైనా కూర్చుండే విధానం అట్లాగే. అందువల్ల ఇక్కడ కూడా వచ్చి గోపికలు రమ్మని సింహాసనం మీదకి రమ్మనగానే వచ్చి కూర్చున్నాడట. కూర్చున్నాడు ఎట్లా, అలాగే ఒక కాలు కిందికి వేశాడు, ఒక కాలేమో మోకాల మీద నుంచి అట్లా మలిచి అలా పెట్టుకొని ఊపుతున్నాడు. హాయిగా కాలు ఊపుకుంటూ కూర్చున్నాడా. ఏమిటి చెప్పండి, ఎందుకు అడుగుతున్నారు, ఎందుకు రమ్మన్నారని అంటప్పటికీ వాళ్ళకి గోపికలకు అసలు సామాన్యంగా గోపికలకి కృష్ణుడు అంటేనే ఎంతో ప్రేమ. సామాన్యంగా కృష్ణ కృష్ణ అని తప్పిస్తూ వచ్చినారు.
అటువంటి కృష్ణుడు వాళ్ళలోకే వచ్చి వాళ్ళ దగ్గరనే కూర్చుండి వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఆయన యొక్క సౌందర్యానికి వాళ్ళు ముగ్ధులైపోతున్నారట. ఎందుకంటే మనకు సామాన్యంగా కృష్ణ భగవానుడు ఏటి పశువుల కాయబోతుంటేనే పశువుల దగ్గర నుంచి కూడా, ఆవులు దూడల దగ్గర నుంచి కూడా కృష్ణుని చూస్తూ ఉండేదట. అలాగా గడ్డి మేయకుండా నీళ్లు తాగకుండా ఉండేవట. అంటే ఆ కృష్ణ సౌందర్యం అలాంటిదన్నమాట. అటువంటిది మరి ఋషులు కూడా అలాగే మణివిణంబిని తస్య మనోహరే, అద్భుతమైన దివ్య నీల ఇంద్రనీల మణిలాగా వెలుగుతూ ఉండేటువంటి దివ్య మంగళ విగ్రహాన్ని చూచి ఋషులు కూడా, తపస్సు చేసే వాళ్ళంతా కూడా తపస్సు మానుకున్నారు, జపం మానుకున్నారు, అన్ని మానుకోరు. హా కృష్ణ ఎలా ఉన్నావయ్యా అని చూసేవారట. ఇలాగ ఋషులను, పశువులను, పక్షులను, అలాంటి సామాన్యులను కూడా ఎవరిని పడితే వారిని ఆకర్షించగలిగేటువంటి దివ్య తేజస్సుతో కూడుకున్న దివ్య మంగళ విగ్రహం కృష్ణ భగవానుడిది. అలాంటప్పుడు ఆయన మీదనే ప్రేమ కలిగిన గోపికలకు మనసు ఆకర్షించబడంలో తప్పేముంది కనుక అలా కృష్ణుని చూస్తున్నారు. చూసేటప్పుడు కింది నుంచి పైదాకా ఆపాద చూడం అనుభూయ అన్నట్టుగానే స్వామి శ్రీపాదము నుండి పైదాకా సేవించే ప్రయత్నం చేసేటప్పటికి ఒక్కసారి ఆ పాదం కనిపించిందట. ఆ పక్కకు ఇలా మలుసుకున్న పాదాలు చూసేటప్పటికి ఎట్లా ఉంది, ఎర్రగా కనిపిస్తుందట. ఎర్రగా కనిపించేటప్పటికి ఆశ్చర్యపోయినారు వీళ్ళు. అయ్యయ్యో ఏమైంది అన్నారు. అంటే సామాన్యంగా పరమాత్మ యొక్క సౌందర్యం కలవాడు గనక ఆ సౌందర్యంలో లక్షణం ఏమిటి, ఆయనకి ఆయన శ్రీచరణములు ఏవైతే ఉన్నావో అవి కమలాలు లాంటివి గనక, ఆ కమలాల లాంటి పాదములు గనక ఆ కమలములు ఎంత మెత్తగా, ఎంత మృదువుగా, ఎంత ఎర్రగా రంగు కలిగి ఉంటాయో ఆ స్వామి యొక్క పాదములు కూడా అట్లే ఉంటాయి. కానీ అవి చూచినప్పుడు సహజమైనటువంటి తత్వం చూసినా కానీ ప్రేమ వల్ల వాళ్లకు మరింతగా ఒక ఏమిటి ఆ స్వామి యొక్క సౌందర్యంలో చూసేటప్పటికి ఇదేదో ఎర్రబడ్డది అంటే కాలికేదో అయింది అనుకున్నారట వాళ్ళు. అనుకొని అయ్యో ఏమైపోయింది అనుకొని ఇదేమవుతుంది, ఇది ఏమి లేదు, మేము చేసిన పొరపాటే, ఏదో స్వామి వస్తా అన్నప్పుడు అలా కాకుండా చతుర్గతి 4 రకాల ఏమిటి వృషభంలాగా రమ్మని, సింహంలాగా రమ్మని, పులిలాగా దుక్కుమని ఇన్ని చెప్తూ వచ్చామే. ఇదంతా దేనికోసం చేశాం, ఆ స్వామి యొక్క సౌందర్యం చూచి మా ఆనందం కోసం చేశాం స్వామి. మా ఆనందం కోసం నిన్ను సేవ పెట్టామా, మా ఆనందం కోసం నీవు గాయాల పాలైన అనుకొని మనసంతా కరిగిపోయి చూచావా ఈ కాలజోడు ఎంత గాయమైంది, ఎంత ఎర్రబడ్డది, ఇది కారణం ఏంటో తెలుసా, మనం ఇంత దూరం రమ్మన్నాం కనుక, ఈ నడుగులు వేయమన్నాం కనుక, నిజంగా నిజంగా మా బుద్ధి ఏమిటి, మా పరిస్థితి ఏమిటి, ఇంత సుకుమారుని నేను కష్టాలు పెట్టామే, అయ్యో 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 అని బాధపడుతున్నారట. ఆ గోపికలంతా రండి రండి అంటే ఒకళ్ళు కాదు 5 లక్షల మంది గోపికలంతా కూడా స్వామిని చుట్టుకొని చూచి ఆ పాదాలే చూస్తున్నారట. అయ్యో అయ్యో అంటప్పటికీ ఇక్కడ ఏమవుతుంది, ఏదన్నా ఒకటి జరిగితే 10 మందిని కలిసి ఒకరికన్నా ఒకరు భావం చెప్తారే, అట్లాగే ఆ చూసిన తర్వాత ఎంత బాగా ఇదైంది, మనం 4 అడుగులు వేయమన్నందుకే ఇంత కష్టమైందా అని గోపిక అంటే, మరొక గోపిక అందట నీకు తెలియదమ్మా, ఇది కొత్తది కాదు, ఇప్పుడు ఎందుకంటే ఇది చాలా ఏమిటి క్రానిక్ డిసీజ్ అంటామే, అలాగా డాక్టర్లు చెప్పినట్టుగానే ఇది ఈనాడు వచ్చింది కాదు తల్లి, ఇది ఇప్పుడు కాదు, ఆ గాయం లోతు, ఆ ఎరుపు, ఆ బాధ చూస్తూ ఉంటే ఇంతకే కాదు, ఇది ఎన్నటించో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎప్పుడు నుండి ఉంటుంది, ఎప్పుడేమిటైతే ఈ కాలుతోటే కదా ఆయన త్రివిక్రమ అవతారం లోపల లోకమంతా కూడా కొలిచినాడు అని తెలుసు కదా. అందు ఈ బులహం అళందాన్ను అన్నారు అక్కడ. అందువల్ల అన్వు ఈ బులహమళందాన్ అడి, ఆ రోజులు అన్రు అప్పుడు, ఇప్పుడు కాదండి, ఇప్పుడంటే ఇప్పుడు మనం ఉన్నాం, ఈ లోకంలో కాదు, అందు అప్పుడు అబ్బో ఆ లోకంలో అప్పుడంతా ఆ లోకాన్ని త్రివిక్రమ అవతారంలో పాదమంతా ఎత్తాడే, ఎందుకొరికి ఎత్తికొల్చాడాయన అప్పుడంటే ఆ ఇంద్రుడు తనకు ఉండేటువంటి వాడికి పరమాత్మ ఇచ్చిన శక్తి ఎంత ఉన్నా ఒక్కొక్కసారి గర్విస్తే శక్తి తగ్గి వాడి రాజ్యం పోగొట్టుకుంటే బలిచక్రవర్తి వచ్చి ఆ బలిచక్రవర్తి వాడిని ఓడించి ఉన్న రాజ్యం అంతా తీసుకుంటే మళ్ళీ ఆ స్వామిని శ్రీపాదములను ఆశ్రయించి స్వామి రక్షించమంటే ఆ దేవతల కోసం తాను దిగి వచ్చాడమ్మా. ఆ రోజుల్లో హాయిగా పడుకున్నవాడు పాపము ఆ పాల సముద్రంలో హాయిగా ఏటి బ్రహ్మాండంగా క్షీరోదన్న ప్రదేశే శుచిమని వీర సత్సైకతే మౌక్తికానం మాలాకృత్తాసనస్థ అన్నట్టుగా హాయిగా చల్లగా మంచి చక్కని ప్రదేశంలో ఆ పాల సముద్రం లోపల అలలు కొడుతూ ఉంటే దాని అక్కడ ఉండేటువంటి ఆదిశేషుడి మీద తాను హాయిగా పడుకుంటుంటే ఆ అలలకు ఆదిశేషుడు అటు ఇటుతున్నాడు.
ఊగుతుంటే ఊపుతుంటే పడుకున్నట్టుగా ఆనందంలో ఊగుతున్న అర్థంలో స్వామి యొక్క చక్రం వంటి దివ్య కిరణాల కారణంగా ఆ పాలన్నీ కూడా వేడైనట్టు సముద్రంలో వేడైపోయి ఒకసారి ఆవిరిగా మారి పైన ఆకాశాలుగా మారుతున్నాయట. ఆ తర్వాత శంఖం యొక్క చల్లదనం వల్ల ఒకసారి అవి చల్లబడి మేఘాలు కురుస్తున్నాయట. పాలతో ఏర్పడిన మేఘాలు కనుక పాల మేఘాలు అవి కురిసేటివి కూడా పాలే కురుస్తున్నాయట. ఆ పాలు కురుస్తూ ఉంటే ఆ పాల చిలుకులన్నీ కూడా స్వామి మీద పడుతుంటే హాయిగా చల్లగా ఉంటుంటే ఒక్కొక్కటి నీలమేఘ శ్యాముడి యొక్క తిరిమేరి మీద పడ్డ పాల చుక్కలన్నీ ముత్యాల వరసల్లా కనిపిస్తున్నాయట. అలాగా అద్భుతమైనటువంటి ఆనందంలో పడుకున్నటువంటి స్వామి అక్కడ వేంచేసి ఉన్నాడే పాల సముద్రంలో. అదే చెబుతుంది ఇక్కడ, క్షీరోదంబ ప్రదేశే శుచిమణి వీర సత్సైకదే మౌక్తికానాం మాలాకృతాసనస్థ అని ఆనందీన పుణ్య అంటే బ్రహ్మాండమైన ఆనందంలో ఉన్నటువంటి ఆ స్వామి ఏమిటి పాపము. అలాంటి వాడి దగ్గరికి ఈ దేవతలంతా పోయి ప్రార్థించితే అయ్యయ్యో రక్షాపేక్ష ప్రతీక్షతేని రక్షించడమే తన వంతు కనుక తనను నమ్ముకున్న వాళ్ళకి ఇన్ని రకాల అవస్థలు జరుగుతున్నాయి అనుకొని తనను తగ్గించుకొని తాను వామనుడిగా వచ్చి రూపంలో పొట్టివాడుగా చేసుకుని ఒక బ్రహ్మచారిగా మారుకొని అందరికీ తాను శ్రీయపతి అయి లక్ష్మీపతి అయి ఉన్నటువంటి స్వామి కూడా ఒక రాక్షసుడి దగ్గర తాను ఇచ్చినటువంటి వస్తువును చూచి ఇది నాది నాది అనుకుంటే అహంకార మమకారాలతోటి ఉండి తాను ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్షమడిగినట్టుగా అడిగాడే, యాచకత్వం చేశాడే వాళ్ళ కోసం. చేసిన తర్వాత పొందినందుకు సంతోషంతో కాలు ఒకసారి ఒక కాలు కింద పెట్టి మరొక కాలు 3 లోకాల్లో కూడా తాను తిప్పాడే. ఆ తిప్పేటప్పుడు ఎన్ని రకాల ఎక్కడ ఈ లోకంలో చెట్లు చేమలు రాళ్ళు రప్పలు ఇవన్నీ ఎన్ని గుచ్చుకుపోయినాయో ఆ చివరికి అక్కడి పోయిన తర్వాత ఇంతింతై వటుడింతై తుదకు తానింతై ఆకాశంలో వెళ్తూ ఉంటే ఆ సూర్యమండలం దాకా వెళ్తే ఆ సూర్యుని కిరణాలకు ఎంత మాడిపోయినాయో, ఆ పైన చంద్రుడి కిరణాలకు ఎంత చల్లగా ఐస్ ముక్కలా అనిపించిందో. ఇన్ని రకాలు అయినప్పటికీ కూడా తన వస్తువు ఎక్కడుందో చూచి, అలాగే కాకుండా ఇక్కడే కాదు లోకములో ఉన్న సకల జీవుల పైన వాళ్ళు అడిగినా అడగకపోయినా తన పాదము శ్రీపాదం యొక్క స్పర్శతోటి వాళ్ళు పవిత్రం చేస్తూ వాళ్ళ కోసము తాను ఇన్ని శ్రమలు పడ్డాడే. అందువల్ల ఆ సమయంలోనే ఈ గాయం అయ్యి ఉంటుంది. ఇంత చేస్తే మరి అప్పుడే అయ్యో స్వామి మా కొరికి ఇంత చేశావు కదా, నీ పాదముతో ఇంత నీవు బాధ పెట్టావు కదా, ఇంత బాధపడ్డావు కదా, అలాంటప్పుడు నీ పాదానికి ఏమైనా సేవ చేద్దామని ఇంద్రుడు అనుకున్నాడా, లేదా బలిచక్రవర్తి అనుకున్నాడా, లేదా దేవతలు అనుకున్నారా? ఎవరు అనుకోలేదట. వాడెక్కడ ఈ బలిచక్రవర్తి హాయిగా తనకుండేటువంటి కీర్తి సంపాదించుకున్నాడు దాతగా, అలాగే వాడు ఇంద్రుడేమో తన పదవి సంపాదించుకున్నాడు, హాయిగా ఉన్నారు తప్ప స్వామి ఏమైందని ఎవడైనా అడిగాడా? ఎవడు అడగలేదయ్యా. అందువల్లనే ఈ గాయం అట్లాగే ఉంది అన్నారట. పాపము ఆ చివరికి ఆ మాత్రమైన ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బ్రహ్మదేవుడి కమండలంలోంచి నీళ్లు పోస్తే బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము అన్నట్టుగా అది గంగా ప్రవాహంగా వచ్చి పవిత్రమైంది కనుక ఆ పాదములోని ఉచ్చిన తీర్థము మనం నెత్తి మీద చల్లుకుంటేనో మనం పుచ్చుకుంటేనో పవిత్రమవుతున్నాం ఇప్పుడు. కానీ ఆ పాదముల గురించి ఆలోచించిన వారు వివరం కనుక అందువల్ల ఈ త్రివిక్రమ అవతారంలోనే ఇలా జరిగింది. ఇతరుల కోసం తాను గాయపడ్డాడు అయ్యో అని అంటూ, వాడు కాకపోతే ఏమిటి, ఇప్పుడు మేమైనా సరే నీకు ఇప్పటికైనా సరే ఇది బాగుపడుగాక అని ఆ కారణం ఇలా వాళ్ళు స్పృశిస్తున్నారట. కొంతమంది రాస్తున్నారు, పాపం అయ్యో అని ఏడుస్తున్నారు. ఇలాంటి స్థితి కలిగిందట. అన్రు ఇవ్వురహం, ఈ లోకం ఏమి లోకం ఇది, ఎన్ని రాళ్ళు రప్పలున్న లోకం కదా. అళందాయి అంటే మొత్తం కూడా ఆ లోకాన్నంతా కూడా కొలిచిన వాడు ఉన్నాడే, అలాంటి అటువంటి శ్రీపాదములకు పోతి క్షేమం కలుగాక అన్నారట. ఎందుకనకంటే ఆ పాదమే మనకు రక్షణ కలిగించేది కనుక. సామాన్యంగా మనం ఎన్ని రకాల తపస్సులు చేసినా ఏది చేసినా మనకు చేసేది సామాన్యంగా సంసార బంధనం నుంచి విముక్తులమై మోక్షమును పొందడానికి కోసం వెళ్ళినప్పుడు కూడా అక్కడ పరమాత్మ దగ్గర ఆనందం చేరుకోవడానికి కూడా ఆయన సింహాసనం మీద కూర్చుంటాడని చెప్పామే. ఒక కాలు తాపి మరొక కాలు మరుచుకొని కూర్చుంటాడన్నామే. ఆ చాపిన కాలు దేనికోసమట, ఈ ముక్తాత్మ అక్కడికి వెళ్ళగానే ఆ పాదపీఠం దగ్గరికి చేరుకుంటే ఆ పాదంతో పైకి తీసుకుని ఎత్తుకుంటాయి, తన ఒడిలో కూర్చోపెట్టుకుంటాడట ముక్తాత్మని. పాదేన అధ్యారోహతి అంటుంది ఉపనిషత్తు. కనుక ఇక్కడ రక్షించేది వాడి పాదములే, అక్కడ వాడు తీసుకెళ్లేది మరి స్వామి యొక్క మనని మోక్షానికి స్వామి ఒడిలోకి చేర్చేది పాదమే కనుక అలాంటి పాదములకు ఈనాడు ఇంత బాధ కలిగిందే అంటూ ఆ పాదాన్ని క్షేమం కలగని అన్నారట.
ఇలా అంటుండేటప్పటికీ ఇంకా ఇంత గాయం ఎట్లా అయింది అంటే మరొక గోపిక అందట నీకు తెలియదు, సరే జరిగింది వాస్తవమే, కానీ అది ఆ తర్వాత ఏమైంది అంటే ఇంకా అంతకన్నా మళ్ళీ ఎక్కువ మారడానికి కారణము ఆ రామావతారంలో జరిగిందే అని అన్నట. అంటే ఇక్కడ మనకు సామాన్యంగా త్రివిక్రముడైనా, రాముడైనా, కృష్ణుడైనా, ఏ అవతారమైనా అన్నిటికీ మూలము నారాయణుని అని చెప్పిందే. ఆ నారాయణుడే సకల అవతార రూపంలో వస్తున్నాడు అన్నప్పుడు ఒకే వ్యక్తి ఏ అవతారంలోకి వచ్చినా అదే రూపము, అదే లక్షణము. ఒకసారి ఒక వ్యక్తికి ఒక కాలికేదో దెబ్బ తాకిందనుకోండి, ఆయన ఆయన మరో చోటికి వెళ్ళి ఇంకేదో వేషంలో ఉన్నాడు, అయినా ఆ నొప్పి ఆయనకి అట్లాగే ఉంటుంది. అది ఎట్టెట్ట కాలం మారుతూ ఉంటే మరింత ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది అనే సిద్ధాంతం లాగానే ఇక్కడ కూడా వీళ్ళు ఏమంటున్నారు, అండ్రు ఈ బులహమలందాయి అడిపోతి. అది కాదమ్మా, అక్కడికైతే సరే వాళ్ళు ఏదో దానికి ఏ రకమైన మరి మందు పెట్టలేదు, క్షేమం కోరలేదు, కానీ ఆ తర్వాత అట్లాగే మళ్ళీ అదే దేవతలు రావణాసురుడు బాధ పెట్టేటప్పటికి ఆ రావణాసుడి బాధను వదలలేక మళ్ళీ ఆయన దగ్గర ప్రార్థించి, స్వామి నువ్వు ఎలాగైనా సరే ఈ లోకంలో నీవు అవతరించి రావణాసు జరిపాలంటే పాపము ఆ కాళ్ళ నొప్పితోటే దాన్ని చిత్తం పెట్టకుండానే తాను ఎక్కడే చేసినాడు రాముడిగా అవతరించాడు. ఇక్కడ ఆ రాముడిగా అవతరించేటప్పటికీ ఆ రాముడిగా అవతరిస్తే అయోధ్యలో ఉన్నాడా, ఉండకుండా ఎక్కడ వెళ్ళాడు ఆయన అంటప్పటికీ సెన్రు అంగు తెన్నిలంగై చెత్తాయి తిరడిపోతి. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఏంటి, అదే నొప్పితోటి పోయి ఉంటాడు ఆయన. చంద్రు అంగు అంటే త్రివిక్రమావతారంలోనేమో పోయి ఉన్న చోట కాలు లేబట్టాడు, ఏదో జరిగింది, కదలలేదు అక్కడి నుంచి. ఇది ఇట్లా కాదే, రాముడిగా అవతరించిన తర్వాత ఇక్కడి నుంచి ఆయన రావణ వధ జరగాలంటే లంక సర్వనాశనం కావాలనుకుంటే అయోధ్య నుంచి బయలుదేరాల్సి వచ్చింది. బయలుదేరేటప్పుడు ఏం జరిగింది, షన్రు అంగు అంటే అక్కడికి, అబ్బా అక్కడికంటే ఎక్కడికి, ఎంత దూరమో అంగు అనే దానికే తెలుస్తుంది. అంత దూరం అంత దూరం అంత దూరం అట. ఎంత దూరం మన పోతన గారు ఇక్కడ గజేంద్ర మోక్షాన్ని గురించి చెప్పేటప్పుడు ఆ గజేంద్రుడట మొరబెట్టేటప్పటికి మొరపెడితే అక్కడ ఏం జరిగింది, పాహి పాహి అన్నాడే. అంటే ఈ గజేంద్రుడునేమో ఎక్కడో ఈ లోకంలో, ఇక్కడ మరి అప్పుడేమో ఆయన వైకుంఠపురంలో ఉన్నాడు స్వామి, అక్కడ ఉండి ఏకాంతంలో ఉన్నాడు పరమాత్మ. ఇక్కడి నుంచి మరో అక్కడికి వెళ్ళరావారట. వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళారు అంటేనట అక్కడ చెప్తారు వారు, అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబు దాపలు అంటప్పుడు అల వైకుంఠం, ఆ వైకుంఠపురం ఎక్కడుంది, అలా 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 అన్నారు. అలాంటి ఇంకా వెళ్ళినా కొద్ది ఉన్నది, వెళ్ళినా కొద్ది ఉందన్నమాట, ఎక్కడుందో చెప్పరాదు, దూరము బాగా ఉన్నది అనే సందర్భంలో మనం అలా అలా వెళ్ళవయ్యా, అలా ఉండి ఇంకా అలా అలాగా ఉండమే. అలాగే అంగు 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 అనేటప్పుడు ఇది షన్రు అంగు, అక్కడికి వెళ్ళాడు, అక్కడి నుంచి వెళ్ళాడు, ఇలా వెళ్తూ ఉంటే వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాయి, షన్రు అంగు అంటే వెళ్ళడం అంటే ఎట్లా వెళ్ళాడు, వెళ్ళండి షన్ను అంటే నడవడం అంటే, రాగానేమో మరి పరమాత్మ రావణ వధ జరిగిన తర్వాత పుష్పక విమానంలో వచ్చాడు, కానీ పుష్పక విమానంలో వచ్చినంత దూరాన్ని తాను నడిచిపోవలసి వచ్చిందయ్యా. నడిచిపోవడం అంటే ఎంత జరిగింది, అదే నొప్పి, అదే బాధ. ఆ నడుస్తూ ఉంటే చివరికి ఆయన చిత్రకూట పర్వతం దాకా వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటప్పటికి ఈయన వెళ్ళాడే, ఎవరు, భరత మహర్షి, భరతుడు వెళ్ళి చివరికి ఆయన ప్రార్థిస్తే రాకపోతే కనీసం ఆ కాళ్ళకు ఉండేటువంటి పాకోళ్ళు ఉంటాయే పాదరక్షలు, వాటిని వారు తీసుకుని నెత్తి మీద పెట్టుకుని వచ్చారు. అవి గొప్ప భక్తితో తీసుకున్నాడు, కానీ మా రాముడు ఇక్కడి నుంచి ఇంకా నడిచి వెళ్ళింటుంటే ఎట్లా వెళ్తాడో అని భరతుడు అనుకున్నాడా, ఆయనకు దృష్టి రాలేదు. పాపం అలాగే తాను ఆ ఒట్టి కాళ్ళతోనే నడుస్తూ వెళ్ళాడే. ఆ నడుస్తూ వెళ్ళేటప్పటికీ తోవలు ఎన్ని ముండ్లో ఎన్ని రాకులో. అక్కడ మనకు కులశేఖర ఆళ్వార్లు ఇక్కడ వాళ్ళ రాముని యొక్క తత్వాన్ని గురించి, దశరథుని యొక్క వైభవాన్ని, అంటే రాముడు అడవికి వెళ్ళిపోతే ఆ వెళ్ళిపోయినటువంటి రాముడిని తలంచుకుంటారు ఇక్కడ. తలంచుకొని అక్కడ దశరథుని యొక్క మనసు ఎలా ఉంటుందో కులశేఖర ఆళ్వార్లు కూడా తాను పెరమాళ్ తిరుముజి అనేటువంటి ఒక దివ్య ప్రబంధాన్ని రాస్తూ అందులో రామతత్వాన్ని దశరథుడిగా తాము భావించుకొని దూరమైనటువంటి రాముడి యొక్క స్థితిని, దుఃఖం దశరథుడి కన్నా ఎక్కువగా కులశేఖర ఆళ్వార్లు అందులో బాధపడుతూ, ఎన్ని రామావో మా రామా, నువ్వు అడవిలో ఎట్లా పోయినావయ్యా, నువ్వు నీ సుకుమారమైనటువంటి ఆ శ్రీపాదాలతోటి నీవు ముళ్ళ కంపుల్లో ఎట్లా నడుస్తున్నావో, రాళ్లలో ఎట్లా నడుస్తున్నావో, ఏం జరుగుతున్నావో అని కులశేఖర ఆళ్వార్లు పెరమాళ్ తిరుముజిలో తాను రాముడి దశరథుని యొక్క భావనతోటి తనను రాముడిని వదులుకున్న రాముడికి దూరమైనటువంటి దశరథుని భావనని
తాము కులశేఖరాల వాళ్ళు మనసులో అనుకొని చెబుతూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ఈ గోపికలు భావిస్తున్నట్టు ఎక్కడికి వెళ్ళాడైనా వెళ్ళేటప్పుడు కూడా మధ్యన ఎంతమంది రాక్షసులు ఎంతమందితో పోరాడాల్సి వచ్చింది. ఆ పోరాడేటప్పుడు కూడా సామాన్యంగా రావణాసుడి దగ్గర ఒట్టుకుని పోయినాడా, మధ్యన విరాధుడు, కబంధుడు, ఇంకెవరో, అంతకన్నా ముఖ్యంగా త్రిశరుడు, కర దూషణాదులంతా వాళ్ళ నాయకత్వంలో 14,000 సైన్యమంతా వచ్చి తాను ఒక్కడే యుద్ధం చేశాడు. ఏకో రామ సధర్మాత్మ చతుర్దశ సహస్రాణం రక్షసాం భీరుకర్మణం ఏకో రామ సధర్మాత్మ కథం యుద్ధం భవిష్యత్. ఈ దేవతల కోసం ఆయన తప్పిస్తుంటే ఆ దేవతలంతా ఈ 14,000 మంది రాక్షసులతో ఒక్కడే రాముడు పోరాడుతూ ఉంటే పైన చూసుకుంటే అబ్బా అబ్బా అంటున్నారు కానీ ఒకడికి దిగి రాలేదు. అలాంటి స్థితిలో ఇంతమందిని కూడా ఎదుర్కొని చివరికి తాను భారతి కట్టి లంకకు వెళ్ళి ఆ లంకలో కూడా ముందు ఒక్కడిని సకల రాక్షస సమాప్తం చేసి చివరికి ఒకనాడు కాకుండా ఒకనాడైనా వీడు బాగుపడతాడేమో అనుకుంటే కాగనప్పుడు అప్పుడు రావడం జరిగి మొత్తం లంకనంతా కూడా మరి చెత్త కింద కొట్టడం జరిగింది. ఎంత శ్రమపడ్డాడో, ఇంత దూరం నడిచాడో, ఎంత కాలం ఆయన యుద్ధం చేసిన ఆ భుజముల యొక్క శక్తి ఎలాంటిదో అనుకొని ఆ భుజములకు మంగళం పాడుతున్నారు. అలాగా నడిచినటువంటి పాదాలకు మంగళం పాడుతున్నారు అనమాట. అక్కడ ఇంత చేస్తే ఏం జరిగింది? రావణ వద్ద జరిగింది. ఆ తర్వాత విభీషణుడు రాజ్యం చేసుకున్నాడు, మిగతా వాళ్ళంతా పట్టాభిషేకం చేసినారు. ఆ తర్వాత అయోధ్యకు వచ్చిన తర్వాత శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం జరిగితే అందరూ ఆ ఉత్సవంలో ఉన్నారే తప్ప, స్వామి ఇంత దూరం నడిచావే, ఇంత కలిగినావే, ఇంత యుద్ధం చేశావే, నీ భుజాలకి ఏమైనా బాధ కలిగిందా అని ఒక్కరన్నా భుజాలను కాస్త ఒత్తారా, పాద సంహారం చేశారా, పాదాలను చూచారా? చూడలేదు. అంతా ఉత్సవంలో సంతోషపడి కానుకలు తీసుకొని ఎక్కడి వాడు అక్కడ పోయినాడు. కానీ ఆ గాయం ఏమిటి, ఆ పరిస్థితి అనలేదు కనుక అది మరింత పెరిగింది అందట ఇంకో గోపిక. అలాగా అక్కడ చెన్నంగు తెన్నిలంగై చెత్తాయి తిరలు పోతి, తిరలు అంటే ఆ భుజం యొక్క దానికి మంగళం కలిగింది. మనం చెబుదాం ఇప్పుడు శమం కలిగేది అని చెప్పిన తర్వాత ఇక్కడ సరా త్రివిక్రముడు రాముడు సంగతి వదిలేయండి, మన కృష్ణుడి సంగతి చూడండి, ఆయన ఎన్ని రకాల బాధలు పడ్డాడు అనుకుంటూ మిగతా కృష్ణునికి మంగళాశాసనం పాడుతున్నారు. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏమిటంటే, ఆండాళ్ తల్లి తాను మొదటి నుంచి తిరుప్పావైలో ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు గానం చేసినా ఈ 3 అవతారాల మీదనే ప్రధానంగా తాను వాటి యొక్క కళ్యాణ గుణానుభవం చేస్తూ కనిపిస్తుంది మనకి. మొదట త్రివిక్రమ అవతారంగా, ఆ తర్వాత అవతార దశలో, ఎందుకనకంటే సాక్షాత్తుగా వైకుంఠంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ శంఖచక్ర గదాధరుడే వచ్చినాడని, అలాగే ఆ పాల సముద్రంలో వెంచేసి ఉన్న స్వామి ఆ తర్వాత తాను అవతారాలు చెందుతున్నాడని చెప్పి ఆ పాల సముద్రంలో పడుకున్నటువంటి క్షీరాబ్దిశాయిని గురించి చెప్పి ఆయన అవతారం అనేటప్పటికీ, అవతార విషయాలు వచ్చేటప్పటికీ అప్పుడు మొట్టమొదట ఓంగి ఉలహరంద ఉత్తమన్ పేరు పాడి అనే దాంట్లో అక్కడి నుంచి త్రివిక్రమ అవతారం, ఆ తర్వాత రామావతారము, మనత్తినాల్కిని అని చెప్పుకున్న రామావతారం, అలాగే కృష్ణావతారం, ఈ 3 మీదనే చాలా ప్రధానంగా మనకు చూడడం జరుగుతుంది. ఎందుకు ఈ పని చేసి ఉంటుంది అన్నప్పుడు మనకు ఒకటి ఆలోచన వస్తుంది. మన పూర్వాచార్యులు దాని మీద విచారించి ఒక విషయం చెబుతున్నారు. అదేమిటంటే, సామాన్యంగా పరమాత్మ ఎన్నో అవతారాలు ఎత్తాడండి. ఆ ఎత్తిన అవతారాలు ఏ ఒక వ్యక్తికో లేకపోతే దేవతలకో సంబంధించినవి. కానీ సామాన్యంగా మానవ లోకంలో ఉండే మన కోసం ఉపకారం జరిగిన అవతారాలు చాలా తక్కువ. అందులో ఒకటి త్రివిక్రమ అవతారం. ఆ త్రివిక్రమ అవతారంలో కూడా అక్కడ వామనావతారం సంగతి చెప్పలేదు. వామనుడికి వచ్చిన తర్వాత త్రివిక్రమ మనం చెబుతున్నాం సంగతి. అక్కడ కూడా ఓంకి ఉలహలంద ఉత్తమ అనే దాంట్లో కూడా త్రివిక్రముడు తత్వమే చెప్పింది తప్ప వామనుడి మాట ఎత్తలేదు. కానీ త్రివిక్రముడు చెప్పాలనుకున్నప్పుడు వామన సంగతి మనం చెప్పుకుంటున్నాం. అట్లాగే ఇక్కడ కూడా ఇక్కడేంటి మొట్టమొదటి అన్రియు బులహవళందాయి ఆ లోకాన్ని కొలిచినటువంటి త్రివిక్రమ అవతారం చెప్పారు. ఎందుకొరకంటే ఆ త్రివిక్రముడు తన శ్రీపాదముతోటి అందరూ తరించాలనే ఉద్దేశంతో ఈ లోకంలో ఆ లోకంలో ఉన్నటువంటి సకల జీవులను తాను తన పాద స్పర్శతో పవిత్రం చేశాడు గనుక జీవుల కొరకు ప్రయత్నించినటువంటి ప్రథమ అవతారం అది. ఆ తర్వాత ఈ జీవులంతా ఈ లోకంలో తమ కర్మానుభవాన్ని అనుభవించడం కోసం రకరకాల జన్మలెత్తితే ఈ జన్మల్లోనే ఉండి తరించే వాళ్ళ కోసం వాళ్లకు కావలసినటువంటి భగవత్ ఆనందం కలిగించడం కోసం తాను అవతరించాడు ఈ లోకంలో రాముడిగా, తర్వాత కృష్ణుడిగా. మిగతా అవతారాలని కూడా అంశావతారాలు కావచ్చు, ఆవేశావతారాలు కావచ్చు, అవన్నీ తాత్కాలికాలు. కానీ ఇక్కడ కేవలం తాము ఇక్కడే ఉండి
తాము మానవ సమాజాని కోసం తోడ్పడినటువంటి అవతారాలు ఈ 3 కనుక ఇక్కడ మూడింటినే బాగా అనుభవిస్తుంది అమ్మ. అందులో రాముడు కూడా తాను చక్కగా అయోధ్యకు రావణ వధ జరిగేదాకా అందరితో తిరిగిన, అయోధ్యకి వెళ్ళిన తర్వాత మహారాజుగా ఉన్నాడు, జనానికి అందుబాటులో ఉండడం తక్కువ. కానీ కృష్ణ అవతారం వచ్చినప్పుడు సామాన్యుడి దాకా కూడా అందుకొని పశువుల దాకా, తర్వాత పిల్లలు, చెల్లలు, గొల్లలు ఎవరైనా సరే అందరికీ కూడా అందుబాటులో ఉండే సౌలభ్యము కలిగినటువంటిది పరమసులభుడిగా పరమాత్మ అందాడే. అందువల్ల ఇక్కడ కాస్త ఈ లోకాల్లో ఉండేటువంటి జీవులకు ఉపయోగపడేటువంటి అవతారాల్ని స్మరిస్తూ త్రివిక్రమ అవతారం ఒక చోట, రామ అవతారం కొంత చెప్పి సకల విధముల అందరికీ కూడా సౌలభంగా అంది వాళ్ళ కోసమే తాను తిరుగుతున్నటువంటి పరమాత్మ కృష్ణ భగవాను యొక్క తత్వాన్ని మిగతా 3-4 మంగళాశాసనం వారికి ఎక్కువగా చేస్తున్నారట. ఎందుకు చేస్తున్నారంటే రామావతారంలో ఆయన రక్షించేవాడు, ఆయన స్వయంగా బలవంతుడు, దాంతోపాటు దశరథుడు సకల చక్రవర్తిగా ఉన్నవాడు కనుక సర్వవిధ శక్తివంతుడు, అలాగే ప్రజలంతా కూడా ఎంత కోరేవాళ్ళు కనుక రాముడికి ఏదైనా ఆపత్తు కలిగితే తనను రక్షించుకోవచ్చు, ఇతరులు రక్షించే అవకాశం ఉంది. అలాగా ప్రమాదాలు కూడా ఎక్కువ లేవు రాముడికి. కానీ కృష్ణావతారం అలా కాదే, పుట్టినప్పటి నుంచి ప్రారంభం చేస్తే ఇప్పటిదాకా కూడా ఎప్పుడు మొత్తం జీవితం అంతా కూడా స్వామికి ప్రమాదాలే ప్రమాదాలు కనుక వాటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అయినది కాకుండా ఇప్పుడైనా మా స్వామికి మనం క్షేమం కోరాలి, మంగళం కోరాలి, ఆ స్వామి బాగుండాలి అని చెప్తూ ఒక్కొక్క స్వామికి ప్రధానంగా కృష్ణ భగవానుడికి జరిగినటువంటి హాని కలగజేసేటువంటి కొన్ని ముఖ్య అంశాలని ఇందులో తీసుకున్నారు. అంటే అంతకన్నా ముందే చాలా వరకు వాటిని చెప్పుకున్నా, వాటిని మరొకసారి ఇక్కడ మొట్టమొదటినే మనకు శకటాసుర భంజనాన్ని గురించి మనకు మొదటి పాసనలో 2వ పాసనకు వచ్చినప్పటికే మనకు తెలుస్తుంది. అలాంటి స్థితి ఇప్పుడు మళ్ళీ దాన్ని ఒకసారి గుర్తు చేసుకొని దానితో పాటు అంతకన్నా మరింతగా బాధను కలిగించినటువంటి వాటిని ఇక్కడ మంగళాశాసనం పాడుతున్నారనమాట. అందువల్ల చెన్నంగుత్తే నిలంగై చెత్తా తిరలిపోతి పొన్నచ్చగడం ఉదల్తాయి పుహడు పోతి, పొన్నచ్చగడం ఉదల్తాయి పొడిపోతే. అలాగా ఆయన ఏం చేశాడు పాపం, ఆ కపట బండి యశోదమ్మ తానేదో యమునా నదికి నీళ్లు తేవడానికి పోతుందట. అప్పటికి ఇంకా 3 నెలలు కూడా పూర్తి రాలేదు ఈయనకి. ఈయనను తీసుకెళ్లి ఒక బండి కింద ఒక తొట్టిలాగా ఓ బట్ట కట్టి దాంట్లో పడుకోబెట్టింది. కృష్ణుడిని పెడితే అప్పుడు ఏం చేశాడు, అదే సందర్భంలో కంసుడు ఆ బండి మీదనే అసురుడిగా వచ్చే శకటాసురుడిగా వచ్చాడే. ఆ శకటాసురుడు వచ్చినప్పటికీ రక్షించేవాడు ఎవరు లేకపోతే తాను పాల కోసం ఏడ్చినట్టుగా తాను ఒకసారి తన్ని శకటాసురుడు భంజనం చేశాడు. ఇది అక్కడ చెప్పింది. అంటే ఏమిటి ఇక్కడ విశేషము అంటే పొన్నచ్చగడ ఉదల్తా అంటే పనికిరాని ఆ బండిని కాలుతో తన్నినవాడు. ఉదల్తాయి పొహడు పోతి, పొహడు అంటే ఆయనకు కీర్తి అట. ఏమిటి కీర్తి? అబ్బా ఎంత బాగా చేశాడు అని కీర్తి. అంటే త్రివిక్రమునికి లేని కీర్తి. త్రివిక్రమునికేమో పాదానికి నమస్కారం చేశారు, క్షేమం మంగళాశాసనం చేశారు. ఈయనకేమో శ్రీరామచంద్రుడికేమో పాదాలతో పాటు భుజాలకు మంగళాశాసనం చేశారు. మరి ఇక్కడ ఆయన బలానికి మంగళాశాసనం చేశారు. ఇక్కడనేమో స్వామి యొక్క కీర్తికి చేస్తున్నారు. ఏమిటి కీర్తి అంటే మంచి పేరు రావడం అనమాట. 10 మంది మెచ్చుకోవడం, బా అనుకోవడం. ఎందుకు అనుకుంటున్నారంటే ఎంత చిన్న పిల్లవాడు, పసిపిల్లవాడేమిటి ఇంత పెద్ద బండిని ఒక చిన్న కాలుతో తన్ని పోగొట్టాడే అని, ఎంత గొప్ప బలవంతుడు అని వాళ్ళకన్నా ఎక్కువ కీర్తి వచ్చింది కనుక ఆ కీర్తి 10 మందిలో కృష్ణుని యొక్క చరిత్రను పాడేట్టుగా, కృష్ణుని యొక్క దివ్య తత్వాన్ని పాడేట్టుగా చేసిన కీర్తి ఉంది. ముందు దానికి అది ఎప్పటికీ ఉండాలి. మంగళం అంటే ఏమిటి? స్వామి నీ యొక్క పేరు ప్రతిష్ట ఇలాగే ఉండని, నీ శక్తి ఇలాగే ఉండని, నిన్ను రక్షించబడింది గాక అని చెబుతూ పొన్న శగడ ఉదత్తాయి పుగడు పోతి అని, పోతి అంటే మంగళాశాసనం చేయడం అనమాట. పోతి అన్న మంగళమన్నా వాజి అన్న అర్థం అదే కనుక పల్లాండు అని పెరియాళ్ళ వారు చెబితే పల్లాండన్నా పోతి అన్నా ఒకటే అర్థం అనమాట. కనుక పుగడు పోతి అన్నారు. సరే అక్కడికి సరిపోయింది. కానీ కన్ను కురిలా వెరుందాయ్ కడులు పోతి అది ఉండని, ఇదిగో మళ్ళీ పాదం సంగతి వచ్చేటప్పటికీ అక్కడనేమో కన్ను కునిలా వెరుందాయ్,
ఇక్కడనేమో ఒక్క రాక్షసుడే ఇలా వస్తుంటే ఇక్కడ అంతకన్నా పెద్ద ప్రమాదం జరిగింది. ఆయన చిన్నగా ఉన్నప్పుడే ఒకడు చనిపోయింది. పెద్దగా పెరిగాడు కదా, కాస్త అటు ఇటు పశువులను కాస్తూ ఉన్నాడు, దూడల వెంబడి పోతూ ఉన్నాడు. ఆ పోయే స్థితి వచ్చినప్పటికీ ఆ చిన్నప్పుడు ఉన్నప్పుడే తంతే మొత్తం శగడాసరభంజనం జరిగింది. వీడు కాస్త ఇంకా బలవంతుడు అయి ఉంటాడు అనుకున్నాయేమో. ఒక్కడిని కాకుండా కంసుడు ఇద్దరిని పంపించాడట. ఆ ఇద్దరిని పంపిస్తే ఎలా ఉండాలి అన్నప్పుడు ఒకడేమో వత్సాసురుడు, మరొకడే కపిత్తాసురుడు అని. వత్సాసురుడు అంటే ఏమిటి? ఒక ధేనువు, ఒక చిన్న దూడ. దూడ మీద ఆ ఒక దూడ రూపంలో ఒక రాక్షసుడు, అలాగే వత్సాసురుడని. అలాగే కపిద్ధం అంటే వెలగ చెట్టు అన్నమాట, ఒక చెట్టు లాగా మరొక రాక్షసుడు. ఏం చేసినారు అక్కడ? వాళ్ళిద్దరు అనుకున్నారట, ఏమి లేదు, ఇదిగో నీవు వెళ్ళి దూడల్లో కలిసి దూడలాగా ఆ దూడలు మేపుకుంటూ వస్తుంటాడు ఆయన. కొట్టుకుంటూ వచ్చేటప్పటికి నువ్వు ముందు నడుస్తూ ఉండు. నువ్వు ఎక్కడ తీసుకొస్తావు? తీసుకొచ్చి ఈ చెట్టు కిందికి తీసుకురా. ఒక్కొక్క చోట చెట్టు ఉందట. వస్తే ఆ చెట్టు కిందికి రాగానే ఒక్కసారి నేను ఆయన మీద పడి సమాప్తం చేద్దాం అని ఇద్దరు అనుకున్నారట. అనుకొని అక్కడ వత్సాసురుడిగా వచ్చినటువంటి వాడు దాంట్లో తిరుగుతున్నాడు. స్వామి సామాన్యంగా అన్నీ తెలిసిన వాడే, ఎందుకొరకంటే సర్వజ్ఞుడు కదా ఆయన. అందువల్ల ఆయనకు అర్థమైపోయింది. ఇక్కడ మరొక అంశం మనం గుర్తించాలి. అదేమిటంటే సామాన్యంగా కృష్ణ అవతారంలో తిరగడమే కాదు, స్వామి అర్చావతారంలో మన విగ్రహ స్వరూపంలో ఉన్నటువంటి స్వామి కూడా సకల శక్తులు కలవాడు. సకల సంపూర్ణమైనటువంటి జ్ఞాన శక్తి, తర్వాత ఐశ్వర్య, వీర్య, తేజస్సు మొదలగినటువంటి షడ్గుణ పూర్ణుడు పరమాత్మ. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అనే మంత్రంలో అక్కడ వైకుంఠంలో సకల కళ్యాణ పూర్ణుడు అయినటువంటి వాడు, సకల శక్తివంతుడైనటువంటి పరమాత్మనే ఇక్కడ విగ్రహ రూపంలో వచ్చినప్పటికీ కూడా అన్ని శక్తులు అతనికి ఉన్నాయి అని అంటారు. కనుక ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటి? మనం స్వామి దగ్గరికి వెళ్ళి రెండు చేతులు జోడించి ప్రార్థించినప్పటికీ ఎన్ని చేసినా ఆయన మౌనంగా ఉంటే ఈయనకేం తెలియదు అనుకోవద్దు. అందువల్ల ఆయన అర్చక పరాధీనుడై ఉన్నాడు కనుక అత్యంత సులభుడిగా మనకు లభించడానికి, మన ఇష్టం వచ్చినట్టుగా అర్చించడానికి, ఉపయోగించుకోవడానికి వీలుగా తనను తాను తక్కువ చేసుకున్నాడు కనుక అలా కనిపిస్తున్నాడు తప్ప అంత కాకుండా ఆయనలో ఏమి లేదనుకోవద్దు. కనుక మనం వెళ్ళి ప్రార్థించినా మాట్లాడకుండానే మన ప్రార్థనను అంగీకరించి మన కోరికలు నెరవేరుస్తాడు విగ్రహ రూపంలో ఉన్న పరమాత్మ. అదే ఇక్కడ చెప్పడం కోసం. అందువల్ల కృష్ణుడు కూడా అక్కడ ఏం మాట్లాడకుండా విషయం తెలుసుకొని అప్పుడేం చేశాడు? ఈ వత్సాసురుణ్ణి పట్టుకొని 4 కాళ్ళు పట్టుకొని గిరగిరా తిప్పుతూ ఒక్కసారి ఎదురుగా ఉన్నటువంటి ఆ చెట్టుకు కొట్టాడట. కొడత అయిపోయింది, చెట్టు కూలింది, వీడు పడిపోయినాడట. దీన్ని ఎట్లా చేశాడు దానికి అక్కడ ఏం చేసినంటే గిరగిర తిప్పాలనుకున్నప్పుడు ఆయన ఒక కాలు వంచాలి, ఒక కాలు వెనుకకు పెట్టుకోవాలి. ఇలా కాలు వంచి ఎంతసేపు తిప్పాడు ఆయన కోపంతసేపు. మనం అంటామే సామాన్యంగా ఆటలో ఏదైనా బంతి విసిరాలనుకున్నప్పుడు, ఏదో డిస్కస్ త్రో లాగా ఎక్కడ దూరం వేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే బాగా తిప్పి 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 అది ఎట్లా చెప్తామంటే మోకాల మీద వంగి వేస్తే ఎంత దూరం పడితే అంత గొప్ప అనుకుంటామే. అలాగే ఎంత బలంగా తగలాలనుకుంటే అంత తగలాలనుకుంటామే. ఒక బంతిని విసిరినట్టుగా, ఒక కట్టెను కొట్టినట్టుగా దాంట్లో మనం ఆటలు ఆడుతున్నాం కదా ఈ రోజుల్లో, అలాంటి ఆటల్లాగానే తిప్పినట్టుగా వేశాడట. దాన్ని ఆండాళ్ తల్లి చెప్పింది ఇక్కడ. ఆటలు మనం ఎందుకు అంటున్నామంటే కన్ను కుణిలా వెరిందాయి. కన్ను అంటే దూడను కుణిలాగా అంటే ఇప్పుడేమో మనం ఏదో వెస్టర్న్ కల్చర్ బట్టి మనం ఇక్కడ క్రికెట్ ఆటలు అంటున్నాం, మనము స్టంప్స్ అంటున్నాం, బాల్ అంటున్నాం, వేస్తున్నాం, పడుతున్నాం. కానీ ఇంతకన్నా ముందు మన భారతదేశంలో ఉండే ఆట దాన్ని ఏమనేవాళ్ళము? చిన్నగా ఆడుతుంటే దాన్ని కొనేది గిల్లి దండ అనేవాళ్ళం అనమాట. అంటే ఆ కర్రతోటి చిన్నగా ఒక చిన్నదాన్ని పెద్దదాంతో కొట్టి దూరం కొట్టి పంపించడం అనేది ఒక ఆట కదా. అలాంటి ఆట ఆడేవాళ్ళు పూర్వంలో. అయితే అలాగే ఇక్కడ కూడా ఒకదాన్ని మరొకదాంతో కొట్టాడట. దీన్ని కొట్టడంలో ఉద్దేశం ఏంటంటే అక్కడ ప్రత్యేకంగా ఈ చిన్న కర్రతో, చిన్నది కూడా కర్రతో తయారు చేయబడ్డది, పెద్దది కూడా కట్టె పొడుగుది అది తయారు చేయబడతాయి. రెండు ఒకే జాతికి సంబంధించినవి, రూపాలు మాత్రం వేరట. అట్లాగే ఇక్కడ చిన్నగా వత్సాసురుడు వచ్చాడు, అక్కడను అది చెట్టులాగా ఉంది, ఇక్కడేమో ధేనువులాగా వచ్చలాగా ఉన్నా ఇద్దరు కూడా రాక్షస ప్రకృతి లేరట. అందువల్ల ఒకదాంతో ఒకదాన్ని కొట్టి సమాప్తం చేశాడు. పరమాత్మ ఎప్పుడు కూడా సంహారం చేసేటప్పుడు
ప్రళయ చేసేటప్పుడు తాను స్వయంగా కల్పించుకోడు. ఏం చేస్తాడు, ఒకదాన్ని బట్టి మరొక దానితో పూర్తి చేస్తాడు అనమాట. ఎవడో ఒకటి నిమిత్తం అవుతాడు అంతే. ఒకటి పోయి ఒకటి చంపాడు అనుకోండి, చంపితే అయ్యో మనమేమనుకుంటాం లోకంలో, వాడు చంపాడని. వాడు కాదు, వాడి ద్వారా వీడు చంపించాడు, వీడి ద్వారా వాడు చంపించాడు. ఇది స్వామి చేసే పని. అలాగా ఇందులో తెలాల్సిన అవసరం ఏమిటంటే, పరమాత్మ ఎప్పుడు కూడా స్థితి కాని, లయము కాని, రక్షణ కాని ఏదైనా సరే తాను ఇండైరెక్ట్ గా, దాన్ని ఏమంటాం, పరోక్షంగా చేస్తాడు అనేది ఇక్కడ చేశాడు. చేస్తే పాపం ఆ రోజుల్లో అంతగా ఎంతసేపు మోకాలు వంచుకొని ఉన్నాడో ఆ గాయం మరింత పెరిగి ఆ మోకాలకు నొప్పి, వాటికి నొప్పి జరిగిందే. అందువల్ల ఇక్కడేంటి, కన్ను కుడిలా విరుందాయి కజల్ పోతి. ఒకసారి ఆ కజలంటే ఆ శ్రీపాదములకి దానివల్ల బరువంతా పడి మరింత గాయం పెరిగిందేమో. దానికి మనం ఒకసారి ఏదైనా మందు పెడదాం, దానికి శుభం కోరదాం, బాగా కావాలని ఏం కోరదాం మనం. వీళ్ళు ఏం చేస్తారు కనుక మంచి కావాలని కోరడమే, అంతకన్నా ఎక్కువే లేదు. మనం సాధారణంగా ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగా చేయవలసిన వాడు డాక్టరే, కానీ మనం పక్కకుండా ఏం చేస్తాం, నీకు మేలు కలగాక, తొందరగా ఆరోగ్యం కానీ, నువ్వు చక్కగా బాగా కావాలని కోరుతాం మనం. ఎందుకంటే వాళ్ళ మీద ప్రేమను బట్టి వీళ్ళు కోరుతుంది అంతే. ఎందుకనకంటే మంచి చెడు అన్ని బాగా చేసుకోగలిగే శక్తివంతుడు సర్వేశ్వరుడు మాత్రమే. మనం చేసేది ఏమీ లేదు. కానీ ఇలా బాగా కావాలని కోరడం చాలా ముఖ్యం. అలా అక్కడ కన్ను కొడిలా విழுந்தாய் కజల్ పోతి అని, కొన్ను కొడయా విడుతాయి గుణం పోతి. అంతకన్నా ఎక్కువగా ఈయన చేసింది ఏమిటి, దీని సంగతి చూస్తున్నావు కానీ ఇదంతా కూడా శత్రువులు చేసిన పని. అసలు మిత్రుడైన ఇంద్రుడి నాడే ఆయన కోసం ఎన్ని రకాల అవతారాలు ఎత్తాడు స్వామి. ఆ దేవతల కోసం ఎన్ని పనులు చేశాడు. అలాంటి దేవతలకు రాత్రి ఇంద్రుడే తాను గోవర్ధన పర్వత ప్రాంతంలో జరిగేటువంటి యాగంలో తనకు ఆ యాగ ఫలం ఇవ్వలేదనే ఉద్దేశంతో రాళ్ల వర్షం కురిపించాడే, అది మనకు తెలుసు. అందువల్ల అలాంటి స్థితి వచ్చినప్పుడు అలాంటి రాళ్ల వర్షం కురిపిస్తే స్వయంగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తి వేలు మీద 7 రోజులు అట్లే ఎత్తుకొని ఉన్నాడు. కొన్ను కుడయా విడుతాయి అంటే ఆ పర్వతాన్ని ఎత్తి తాను గొడుగులాగా పట్టాడు. ఎవరికి గొడుగు అంటే రక్షణ కోసం అన్నమాట. ఇక్కడ ఎవరికి రక్షణ, ఈ ఆవులకి, ఈ పశువులకి, ఈ గొర్రెలందరికీ కూడా రాళ్ల వాన దెబ్బ తగలకుండా ఉండడం కోసం. ఆ కథ మనకు తెలుసు కనుక దాన్ని మేము ఎక్కువగా వివరించడం లేదు. అక్కడ ఏంటంటే ఆ ఇంద్రుడు తనకు యాగం వల్ల వచ్చేటువంటి ఆహారం అందకపోవడం వల్ల తాను ఇదంతా ఈ కృష్ణుడు చేసిన కారణంగా వీళ్ళు మనకు పాత్ర ఇవ్వలేదు కదా అనుకొని ఆయన రాళ్ల వారు కురిపించాడు కాక తెలుసు. తర్వాత ఆయన ఈ గోవిందన పట్టాభిషేకం చేస్తాడని తెలుసు కనుక ఆ సందర్భంలో ఎత్తాడే ఆ వేలు ఎత్తుతుంటే ఆ బరువంతా వేలు మీద కాలు మీద పడి అయి ఉంటుంది. ఇక్కడ అన్నిటికన్నా గొప్ప విశేషం ఏంటంటే రాళ్ల పర్వతాన్ని ఎత్తినప్పటికీ కూడా ఎక్కడ మరి ఈ రాళ్లు ఊరితే ఏమవుతాము అనే భయం లేకుండా గోపికలంతా కూడా కృష్ణుని యొక్క బలం మీద విశ్వాసంతో వాళ్ళు దాని కింద కూర్చున్నారట. ఇది ఆ విశ్వాసం ప్రధానమైన అంశమట. కనుక ఆయన యోగ శక్తి వల్ల లాబట్టిదా ఆయన మీద విశ్వాసంతో ఆయన రక్షణలో ఉన్నారట. కనుక కొన్ను కొడియావిడితా గుణం పోతి అని ఆయన యొక్క గుణములకు మంగళాశాసనం చేశారు. ఏమిటి ఆ గుణం అంటే, ఎందుకొరకు ఎత్తాడది, ఆశ్రిత రక్షణ కోసం. తనను ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళు రక్షించడమే ప్రధాన లక్షణంగా పెట్టుకుంటాడు పరమాత్మ. వాళ్ళ కోసం ఎంత శ్రమైనా పడతాడు ఆయన. అలాగే తాను 7 రోజులు ఓపిక పట్టాడట. ఎందుకంటే ఇంద్రుడు కూడా వాడి భక్తుడే, వాడేదో ఆకలైంది అనుకొని ఇలా చేస్తున్నాడు తప్ప వాడు కూడా బాగుపడతాడు అనుకొని వాడికి మనసు మారి మళ్ళీ వాడు వచ్చి తనను ఆశ్రయించేదాకా ఓపిక పట్టాడే. ఆ స్వామి యొక్క క్షమాగుణానికి, స్వామి యొక్క ఓపిక గుణానికి, స్వామికి ఆశ్రిత గుణానికి, ఆశ్రిత రక్షణ గుణానికి మంగళం పాడదాము అంటూ కొన్ను కొడయా విడుతా గుణం ఎన్ను పైకడికి నిన్కయ్యలు వెళ్ళిపోతి. ఇన్ని చెప్పిన తర్వాత వీటన్నిటికీ ముఖ్యమైనది ఏమిటి అంటే అతని చేతిలో ఉండే బల్లమేనట. ఇన్ని చెబుతుంటే మరి ఇవన్నీ అందరు వింటే ఓహో ఇట్లా జరిగిందా అని అనుకొని ఆయనకి ఎక్కడ మళ్ళీ దృష్టి దోషం కలుగుతుంది అనుకో, ఇదంతా ఈయన తప్పు కాదండి, ఇది ఏమీ లేదు, దీంట్లో పాపం ఈయనకి ఏముంది కనుక ఉన్న బలం అంతా ఆ బల్లెములోనే ఉంది అన్నారట. అని ఆ బల్లానికి క్షేమం కోరుతున్నారు. అది కూడా కయ్యిల్ అన్నారు. ఆ బల్లెమును ఎక్కడ విసిరింది కాదట, చేతిలో ఉన్నది. చేతిలో స్వామి బల్లెం అంటే స్వామి నారాయణ స్వరూపంలో చక్రం పట్టుకుంటాడు. అలాగే ఇక్కడ ఈ గోపాలకుల గొల్ల విషయంలోకి వచ్చాడు కనుక బల్లెం పట్టుకున్నాడు అనమాట. ఆ పట్టుకుంటే అది కయ్యిల్వే అంటే చేతిలోనే ఉందట. అది పోకముందే
ఆ చేతిలో ఉంటే చాలు చూచే భయపడి పారిపోయే వాళ్ళు ఉంటారు కనుక అది ఎప్పటికీ అట్లాగే ఉండని అంటూ ఆయన కన్నా ఆయన మీద దృష్టంతా కూడా ఆ బల్లెం మీద పడిట్టుగా అక్కడ దానికి కూడా కయ్యలు వేడిపోతి అని ఎన్నెన్నం సేవగమే ఏ తిప్పరైగొడువాన్ ఎన్ని యామిరుందో కనుక స్వామి ఇలాగా మొదటి నుంచి ఇప్పటిదాకా కూడా నీ ఎన్నెన్నో వీర చరిత్రలు పాడుతూ ఉన్నాం, ఎన్నెన్నో రకాలు చేస్తూ ఉన్నాం అని చెప్పి వారి యొక్క వీర చరిత్రలే ఎందుకు పాడుతున్నారు మనం ఇదివరకు విన్నాం. వాళ్ళ గోపికలంతా కూడా సామాన్యమైన యువతులు కనుక ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా కృష్ణుని వీర చరిత్రని సంతోషం, వీరత్వము శృంగారము ఈ రెండే జనాన్ని ఎక్కువగా ఆకర్షించే రసాలు కనుక ప్రధానంగా పరమాత్మ రక్షకుడు కనుక ఆయన యొక్క గొప్పతనం అంతా కూడా వీరత్వం చూపడం కోసం ఆ వీర గాథలను కూడా పాడుతూ వచ్చాం. ఇలా ఎన్ని పాడామో ఎన్ని పాడినా నీ వీరత్వానికి నీకుండే సౌందర్యానికి నీకుండే కళ్యాణ గుణములకన్నిటి కూడా క్షేమం కలిగని అంటూ మంగళాశాసనం చేసినారు వాళ్ళు. అంటే ఏమిటి, తాము వచ్చిన పని ఏమిటో మర్చిపోయి అలాగా స్వామి సేవించుకోగానే అక్కడ ఆయన క్షేమే కోరాడట. ఎందుకనకంటే మనం ఎన్ని కోరికలతో పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా భిజ్యతే హృదయ గ్రంథి ఛిజ్జంతే సర్వ సంశయా అంటే పరమాత్మ దగ్గరికి పోయేదాకనే కోరికలు, ఆయన కలిసిన తర్వాత తస్మిన్ దృష్ట్యా పరావరే అన్ని పరమాత్మను దర్శించుకున్న తర్వాత మన కోరికలను పోయి క్షమం కలగాలని కోరడం అనేది సహజంగా జరుగుతుంది. కారణం ఏంటంటే కోరికలనేవి మనం చేసుకున్న కర్మ ఫలిత ప్రభావాలు, కానీ పరమాత్మకు దృష్టి పడ్డప్పుడు సకల పాప నివృత్తి అయితే కోరికలు కలిగే అవకాశమే లేదు. అప్పుడు పరమాత్మనే క్షమంగా ఉండాలంటాం కనుక ఆ రకంగా మన సంప్రదాయంలో, వైదిక సంప్రదాయంలో, విశేషంగా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పరమాత్మకి ఆయన సౌకుమార్య సౌగంధ్య లావణ్యములతో కూడుకున్న మంగళ విగ్రహానికి ఆయన లీలలకి సర్వం కూడా వారి యొక్క క్షేమాన్ని కోరుతూ మంగళం కోరడము, శుభాన్ని కోరడము, మంగళాశాసనం చేయడమే ఇది మనకు సంప్రదాయము. కనుక ఇంకా మనం వేరే కోరకుండా స్వామిని క్షేమంగా ఉండమంటాం కనుకనే మనము ప్రతిరోజు చేసిన వ్రతంలో కానీ ఆరాధనలో కానీ చివరకు మంగళాశాసనం చేసిన తర్వాత ఒకసారి ధను సమర్పించి తీర్థప్రసాదం తీసుకుంటాం. ఇది పద్ధతి. అలాగా గోపికలు చేస్తే ఆ మంగళాన్ని చేస్తూ ఉన్నారు అనేది ఇది మంగళాశాసన పాటుగా మనకు ఆండాళ్ తల్లి కృప చేసింది. ఇదే మార్గాన్ని మనకు దానికి ముఖ్యంగా తిరుపల్లాండులో పెరియాడు వారు పల్లాండు పాడి వైకుంఠనాథుడికి తమకు దర్శనమిచ్చిన వైకుంఠనాథుడికి పల్లాండు పాడారు కనుక అదే మార్గంలో ఆ పల్లాండులో తాము ఎట్లా చేసినారో ఇక్కడ కూడా ఆయన పల్లాండు అన్నారు, పోతి అన్నారు. వారు ఎలాగా వారి దివ్యమంగళ విగ్రహానికి, వారి శంఖచక్రాలకు, వారి వక్షస్థలంలో వెంచేసిన అమ్మవారికి ఎట్లా చేసినారో అట్లాగే వీరు కూడా చేస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ మన లక్షణం ఏంటంటే స్వామి యొక్క దివ్య కళ్యాణ గుణములు అనుసంధిస్తూ స్వామికి పల్లాండు పాడమే, శుభం కోరడమే మనకు ఆత్మ యొక్క ముఖ్యమైన స్వరూపం అనేది తేల్చడమే ఈ పాసులు ఉండే ముఖ్యాంశం అన్నమాట. ఆండాళ్ దివ్య త్రివడిகளே శరణం. ఓం తత్సత్. அன்றிவ்வுலகமளந்தாய் போத்தி அடிபோத்தி சென்றங்குத்தென்னிலங்கை சென்றங்குத்தென்னிலங்கை செத்தாய் திரளு போத்தி பொன்னச்சகட முதைத்தாய் புகழ் போத்தி கண்ணு குணிலாயிருந்தாய் கழல் போத்தி குன்னு குடையாயெடுத்தாய் குணம் போத்தி வென்னு பகை கிடக்கும் நின் கையில் வேல் போத்தி என்னென்னும் சேவகமே ஏத்திப் பறை கொள்வான் இன்றியாம் வந்தோம் இரங்கேலோரெம்பாவாய் உலகமளந்தாயடி போத்தி சென்றங்கொத்தென்னிலங்கை செத்தார் திரளு போத்தி பொந்தச்சகட முதல் தாய் பழு போத்தி கண்ணு குருளாவிருந்தாய் கடல் போத்தி குன்னு குடையா விழுத்தாய் குணம் போத்தி வென்னு பய கெடுக்கும் நின் கையில் வேடு போத்தி என்னென்னும் சேத்து பருகொடுவான்
இன்னியாம் வந்தோமிரங்கு ஏலோரெம்பாவாய் ஆண்டாள் திவிதலேசன் சமஸ்த பரிவாராய சர்வமங்கள விக்ரகாய ஸ்ரீ பூரிலாசயதாய ஸ்ரீமதே நாராயணாய நமः. ఓం తత్సత్. జయ శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చాలా ధన్యవాదాలు అడిగాను. రాముడి కథ, కృష్ణుడి కథ, వామనావతారం అద్భుతంగా వివరించారు. ఇప్పుడు లైన్లో అన్నీ ఓపెన్ చేసామండి. ఎవరైనా లైన్లో ఉన్న వాళ్ళ ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. జై శ్రీనారాయణ. జై శ్రీనారాయణ. యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే టైప్ చేయవచ్చండి అక్కడ స్క్రీన్ మీద. ఓకే, అందరూ ఆనందంగా అనుభవించినట్టున్నారు. మంగళాశాసనం చేయడం గురించి అద్భుతంగా వివరించారు అడిగి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, మరి మంగళాశాసనం చేస్తాం కదా, ఈ తిరుపల్లాను మనం ఈసారి అనధ్యయన కాలంలో చేయకూడదు అంటారు కదా. తిరుప్పల్లి రిచ్చి కూడా మన దివ్య ప్రబంధంలో సంబంధించిందే కదా. అంటే ఒక తిరుప్పావైని మనం వ్రతపూరితంగా చేసుకున్నప్పుడు, తిరుప్పావై మనం గోదామ తల్లి చేసింది కనుక 30 రోజులు మనం చేసుకుంటున్నాము. తిరుపల్లాడు తిరుపల్లి రిచ్చిలో వాటిని ఈ సమయంలో చదువుకూడదు అంటారు కదా అనధ్యయనం లోపల. మరి దేవుడు సుప్రభాతం చేయడము, దేవుడు మంగళశాసనం చేయడం కూడా తప్పనిసరైనటువంటి కదా. వాటిని ఎందుకు మరి చేయకుండా ఆపాలని చెప్పేసి అని చెప్పడం జరిగిందంటారు. ఇక్కడ ఒకటి ఉంది. దివ్య ద్రవిడ వేదంలో, ద్రవిడ వేద భాగంలో తిరుపల్ల రిచి, తిరుపల్లాండు, తిరుప్పావై అన్ని భాగాలే. కానీ ఈ తిరుక్కాత్ సందర్భంలో ఇది అనధ్యయనం, అంటే వేదమునికి ఎట్లాగా కొన్ని కాలాల్లో అధ్యయనం చేయకూడదో దీనికి కూడా తిరుక్కార్తిలో అధ్యయనం చేయకూడదు అని ఉంది. ఈ అధ్యయనం చేయకూడదు దాంట్లో తిరుపల్లాండు కూడా అది ద్రవిడ వేదమే కనుక, వేద భాగంలో ఉంది కనుక, అక్కడి నుంచే ప్రారంభమవుతుంది కనుక దాన్ని కూడా అనుసంధించకూడదు. అయితే ఈ తిరుపల్ల రిచి, తిరుప్పావై కూడా అదే భాగమైన ధనుర్మాస వ్రతంలో ప్రధానంగా అమ్మవారికి సంబంధించింది కనుక, సుప్రభాతానికి సంబంధించింది కనుక వీటిని మాత్రము మనము తిరుక్కార్తిలో ద్రవిడ వేద ప్రబంధాల అధ్యయన రూపంలో కాకుండా స్వామి యొక్క సుప్రభాతము, స్వామి యొక్క సేవ, అమ్మవారి యొక్క సేవ, ఆ దృష్టిలో మాత్రమే దీన్ని అనుసంధించడం జరుగుతోంది. వ్రతము అని దాంట్లో సత్యనారాయణ చేస్తే కథ చెప్పడం ఒక మార్గం ఎలాంటిదో, అలాగే ఇక్కడ కూడా తిరుప్పావై వ్రతములో వ్రతముతో పాటు వ్రతముకు సంబంధించినటువంటి గానం చేయడం కూడా అవసరం అనేది పెట్టి దాన్ని చెప్పారు కనుక ద్రవిడ ప్రబంధంలో భాగంగా కాకుండా భాగంగా ఇది కూడా తిరుపతికి ధనుర్మాసం ఉన్నంత వరకే. మళ్ళీ తర్వాత కూడా కొంతకాలం తిరుక్కార్తి ఉంటుంది. అప్పుడు మళ్ళీ దీన్ని మనం అధ్యయనం చేయడానికి వీల్లేదు అనేది ఇక్కడ రెండో తిరుపల్ల రిచికి ఎందుకు చెప్పామంటే, సామాన్యంగా ఇక్కడ అమ్మవారు కేవలం భాగవత సుప్రభాతమే కాకుండా ముందు స్వామికి సుప్రభాతం కావాలి కనుక పెరుమాళ సుప్రభాతం, భాగవత ఆచార్య సుప్రభాతం అనేది ఇక్కడ వ్రత రూపంలో ఉంటుంది కనుక తిరుపల్ల రిచిని, తర్వాత తిరుప్పావైని మనము ఈ తిరుక్కార్తి ఉన్నప్పటికీ కూడా వ్రతాంగంగా ధనుర్మాస వ్రతాంగంగా దీన్ని ఆచరించాలని. మళ్ళీ వ్రతం అయిపోయిందంటే ఇవి కూడా అనుసంధించడానికి వీల్లేదు, అధ్యయనం కిందికి వస్తాయి అప్పుడు అవి. ఇది వ్రత భాగం, అదేమో అధ్యయనం చదవడం అనేది. ఇక తిరుపల్లాండు సంగతి వచ్చినప్పుడు, తిరుపల్లాండు అనేది మంగళాశాసనమే కదా, మరి ఎప్పుడు ఎందుకు చేయకూడదు అంటే మంగళాశాసనం చేయడం అవసరమే, కానీ ఆ తిరుపల్లాండు అది ద్రవిడ వేదంలో ఒక భాగంగా మాత్రం అధ్యయనం చేయడానికి వెళ్ళలేదు కనుక ఆ మంగళాశాసనం అనేది అట్లా చేయకుండా మనం ఏం చేస్తున్నాం, వృతంలో అంతిపులహ బలందాయ్ అడిగొత్తి చెన్నెంగొత్తెల్లంగి హెత్తాచరపోతే అనే పాసనం ఈ రోజు మనం సేవించామే, ఇది కూడా మంగళాశాసనమే కనుక తిరుపల్లాండు కు బదులుగా అది ఇక్కడ మనం అధ్యయనం చేయకూడదు కనుక మరి మంగళాశాసనం చేయాలి కనుక దానికి బదులుగా అమ్మ పాడినటువంటి దీన్నే మనం రోజు మంగళహారతిలో దాన్ని అనుసంధిస్తాం. అట్లాగే ఉపదేశ రత్నమాల అది ద్రవిడ ప్రబంధాలు, ద్రవిడ వేదంలో భాగం కాదు, అది ప్రత్యేకంగా
మనవాళ్ళ మహాములు వాటిలో ఉండే సారాంశాన్ని చెప్పింది కనుక దాంట్లో ఉండే మంగళాశాసనത്തിൽ మత్తల వాడవాడల్ అని వారు చెప్పినటువంటి మంగళాశాసనాన్ని కూడా ఆడవాళ్ళకి స్వామి తర్వాత భగవంతుడికి చేస్తాం కనుక మంగళాశాసనం చేయడానికి మంగళాశాసనము అనేది అనే ఉపదేశరత్నమాలలోని పాశరము, దాంతోపాటు అమ్మవారు చెప్పినటువంటి మనందాన్ని గోదామాత చెప్పిన దాన్ని మనం చేస్తాం. అంటే మంగళహారతి జరుగుతుంది, మంగళాశాసనం చేస్తాం, కానీ అది ఇక్కడ అధ్యయనం చేయకూడదనేటువంటి దృష్టి ఉంది కనుక పల్నాడు పాడడం. ఎప్పుడైతే కోవెల లోపల అధ్యయన ఉత్సవం అయిపోయింది అనుకోండి, అధ్యయన ఉత్సవం అంటే మళ్ళీ పాడడం అయితే అప్పటి నుంచి మళ్ళీ పల్నాడు చేయడం అనేది సంప్రదాయంగా ఉంటుంది. కనుక మనం ధనుర్మాసంలో మాత్రమే ఇది చేస్తాం, తర్వాత అవి కూడా చేయం. ధన్యవాదాలు. ఎవరైనా ఫోన్ లైన్లో ఉన్నవాడు ప్రశ్న ఉంటే అడగవచ్చండి. జయశ్రీనారాయణ. మాట్లాడుతున్నారేమో, ఒకసారి నేను లైన్స్ మళ్ళీ అన్మ్యూట్ చేస్తాను. బహుశా జయశ్రీనారాయణ. ఓకే, పూర్తి చేసుకుందాం. 24 రోజు ఎంతో అద్భుతంగా శ్రీరాముని వైభవము, శ్రీకృష్ణ వైభవము, ఆ లీలలు, తర్వాత అవతార లీలలు అన్నీ కూడా అద్భుతంగా మనం సేవించాం. ఇతర చక్కటి అవకాశాన్ని తీసుకొని వచ్చిన భక్త బృందానికి, మా అందరికి కూడాను ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా ఉపనిషత్ వేదాల యొక్క చక్కటి అనునయంతో అందించినటువంటి స్వామివారికి సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ, తిరిగి రేపు మనకు 25వ పాశురంలో ఉన్నటువంటి వైభవం తెలుసుకోవడానికి కోసం వారిని రావడానికి ప్రార్థిస్తూ, ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీమన్నారాయణ.